అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. మనసంతా నువ్వే. ఆ స్టోరీ లైన్ ఎలా పికప్ అయింది? ఎందుకంటే ఆ స్టోరీ లైన్ తీసుకోవాలంటే చిన్నప్పటి స్నేహాన్ని ఎప్పటికో కనెక్ట్ చేస్తూ తెలియకుండా అసలు ఊహించుకోవాలంటేనే ఎక్కడ పాయింట్స్ కనెక్ట్ కావటం లేదు. దాన్ని వ్యూవర్కి కనెక్ట్ చేయాలంటే ఇంకా టఫ్. హీరో తన ప్రియురాలు విడిపోయి హీరో దాన్ని కూడా ఫ్రెండ్కి చెప్పకుండా వర్షంలో ఏడుస్తూ ఉంటే వాడి కళ్ళల్లో నీళ్ళని గమనించి అరే వర్షం కూడా మనకు అప్పుడప్పుడు హెల్ప్ చేస్తుంది. రే అప్పుడప్పుడు వర్షం కూడా మనకి చాలా మేలు చేస్తుందిరా. మన కన్నీళ్ళు ఎదురు వాళ్ళకి కనపడకుండా దాచేస్తుంది. ఆ మధ్యలో క్లాక్ని ఎక్కడ తీసుకొచ్చారు? కానీ దాని సౌండ్ కోసం చాలా కష్టపడ్డాం. అది అంటే రైట్ సౌండ్ గడియారం కొట్టినట్టు ఉండాలి, కానీ లవ్ స్టోరీ కాబట్టి మ్యూజికల్ సిగ్నేచర్ ఉండాలి. రెండు క్లబ్ చేయడం చాలా కష్టం. భైరవ్ ద్వీపానికి మీరు పనిచేసినప్పుడు వాట్ ద ఎక్స్పీరియన్స్? నేను చెప్పాను ఇవాళ దాకా నాకు వీలవ్వలేదు, కానీ RRR గురించి కూడా మాట్లాడుకుంటున్న సందర్భం, బాహుబలి కావచ్చు లేకపోతే RRR కావచ్చు, ఇవి ఇంటర్నేషనల్ రేంజ్లో వెళ్తున్న పరిస్థితి. మిగతా సినిమాలు మన తెలుగు ఎందుకు వెళ్ళలేకపోతుంది? బాహుబలి అనేది ఒక డ్రీమ్ వరల్డ్ కాబట్టి ప్రతి భాషలో ప్రతి చోట అది చూడబుద్ధి అవుతుంది. సిరివెన్నెల సీతారామశాస్త్రి గారితో చాలా క్లోజ్గా మీరు పనిచేశారు. ఎలా ఉంటుంది ఆయనతో అసోసియేషను? ఖడ్గంలో ఐటమ్ సాంగ్ ఉంది, ముసుగు వెయ్యొద్దు మనసు మీద. ఒక ఐటమ్ సాంగ్ని ఇంత ఇంత ఎడ్యుకేటివ్గా రాయచ్చా అంటే అది ఐటమ్. తూనీగా ఎందాక పరిగెడతావే అంటూ ఆ చిన్ననాటి జ్ఞాపకాలని గుర్తు చేశారు ఆయన. అక్కడి నుంచి ఓ అడుగు ముందుకేసి ప్రేమలో ఉన్న ఆ అపురూపమైన క్షణాన్ని గుర్తు చేశారు. ఎలా అంటే చెప్పవే ప్రేమ అంటూ ప్రేమనే చెప్పమంటున్నారు ఆయన. అక్కడితో ఆగిపోలేదు. ఇంకొక అడుగు ముందుకేసి కిటకిట తలుపులు తెరిచిన మనసుకి అంటూ మనసులో ఉన్న ఆ భావోద్వేగాలని తన సీన్స్లో తన పాటల్లో చూపించారు. ఇంకొక అడుగు ముందుకేసి సినిమాని మనసంతా నువ్వే అన్నారు ఆయన. ఇంకొక అడుగు ముందుకేశారు. అక్కడితో ఆగిపోలేదు. నేను నాగా అని అనేసారు సినిమాతో. అక్కడితో ఆగిపోయారు అనుకుంటే కానే కాదు. ఎవరినెప్పుడు తన వలలో బంధిస్తుందో ఏ ప్రేమ అంటూ మళ్ళీ ప్రేమను సృష్టించారు ఆయన. ఇక్కడితో ఆగిపోలేదు. ఇలా ఎన్నో సినిమాలని, అద్భుతమైన పాటల్ని తన సినిమాలో చూపిస్తూ, దాంతోపాటు తన సీన్స్లో బంధిస్తూ మన ముందు కాకినాడ కాజా కాజా లాంటి ఒక ఆటను మన ముందుంచారు ఆయన. మరి ఈ ఆటల వెనకాల ఉన్న కథ ఏంటి? దాంతోపాటు వాటి వెనకాలన్న అపురూపమైన గాథలేంటి? దాంతోపాటు ఆయన ఎక్కడ తన ప్రయాణాన్ని మొదలుపెట్టారు? ఎందుకు ఆయన ఎవరైనా మీరు అనుకుంటున్నారు కదా, హిస్ నన్ అదర్ దెన్ అవర్ ఓన్ విఎన్ ఆదిత్య, ది డైరెక్టర్. ఎందుకు ది డైరెక్టర్ అన్నారు అని అనుకుంటున్నారు కదా, చెప్తా. ఎందుకంటే అబ్బా ఇలా కూడా సినిమా తీయచ్చా, ఇంత అద్భుతంగా తీయచ్చా అనేది ఆయన అలా పరిచయం చేస్తారు. ఇంకా ఆలస్యం అయితే చేయను. చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతోంది. ఎందుకంటే ఈరోజు నేను మాట్లాడేది తక్కువ, మీరు వినేది చాలా ఎక్కువ ఉంటుంది. లెట్ మీ ఇన్వైట్ ది డైరెక్టర్ విఎన్ ఆదిత్య టు ద స్పెషల్ ప్రోగ్రామ్. ఆదిత్య గారు. హలో సచిన్ గారు, వెల్కమ్ అండి. మీ ఇంట్రడక్షన్ నాకు భయంగాను కంగారుగాను ఉండింది, అంత బాగుంది. థ్యాంక్ యూ సో మచ్. యాక్చువల్గా ఫుల్ ఇంట్రో. థ్యాంక్ యూ సో మచ్ సార్. నేను అసలు ఎక్కడి నుంచి ప్రారంభించాలి ఇంట్రోని అనుకున్నప్పుడు మనసంతా నువ్వే నాకు ఫస్ట్ మీ సినిమా అని తెలిసిన తర్వాత ఎక్కడి నుంచి మొదలు పెట్టాలి మనసంతా నువ్వే అంటే నాకేం గుర్తొస్తుంది? ఆ క్లాక్ సౌండ్ ఒకటి అనిపిస్తుంది, ఆ ఇద్దరు పిల్లలు ముచ్చట నాకు అనిపిస్తుంది. ఆ తర్వాత మీరు చూపించిన ప్రేమ, హీరో హీరోయిన్ గురించి మాట్లాడట్లా. సో అంత అద్భుతం. అసలు ఎందుకు ఆ టైంలో అలాంటి ఒక సినిమా అందుకోవాలనిపించింది? పిల్లల నుంచి ఎందుకు ప్రారంభించాలనుకుంది? అసలు ఏంటి? ఒక్కసారి మీ జర్నీ గురించి మొదలుపెట్టే ముందు ఒకసారి ఆ సినిమా గురించి మాట్లాడుకుందాం, ఆ తర్వాత ఆ డీటెయిల్గా వెళ్దాం సార్. బేసిక్గా మీకు మొత్తం ప్రేక్షకులు, మన తెలుగు సినిమాలు చూసే ప్రేక్షకులందరికీ పరిచయం అయింది మనసంతా నువ్వే. సో
ఆ జర్నీ ఆ సినిమాని మీరు ఇంత అభిమానించారు. మా మనసంతా నింపుగా ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్. కారణం దానికి ముందు నేను ఒక 9 సంవత్సరాలు సినిమా పరిశ్రమలో చేసిన జర్నీ. అది మోర్ వాల్యుబుల్ అండ్ మోర్ స్ట్రాంగర్ ఫౌండేషన్ అది. దానివల్ల ఈ సినిమా ఇలా తీయాలి అని నేను నేర్చుకుని తీయగలిగాను. సో ఐ మస్ట్ బీ గ్రేట్ఫుల్ టు శ్రీ రావి కొండలరావు గారు. నన్ను సినిమా ఇండస్ట్రీకే తీసుకొచ్చిన ఆయన. తీసుకొచ్చి నా మొదటి మెంటారు శ్రీ సంగీతం శ్రీనివాసరావు గారు, లెజెండరీ డైరెక్టర్. మొదట సినిమా బృందావనంకి నేను అప్రెంటిస్గా సంగీతం గారి షూటింగ్ని చూశాను అంతే, ఒక మేజర్ షెడ్యూల్. ఆ తర్వాత భైరవద్వీపం, కృష్ణార్జున విజయం, కమల్ హాసన్ గారితో నమ్మవారు, రజనీకాంత్ గారు, ఉలైపాలి, ఇలా తెలుగు తమిళ్లో పనిచేసి అక్కడి నుంచి నేను మనసంతా నువ్వే వచ్చే ముందు జయంతి పరాంజీ గారి దగ్గర సురేష్ ప్రొడక్షన్స్లో ప్రేమించుకుందాం రా చేసి, నేను ఈ జర్నీని ఎందుకు ఉపోద్ఘాతంలో తలుచుకుంటున్నానంటే, మనసంతా నువ్వే అండ్ ఆఫ్టర్ మై కెరీర్ నేను ఏ విషయం చెప్పినా ఇది ఐడియా ఉండాలని. సో ఐ డోంట్ థింక్ ఐఎమ్ డీవియేటింగ్ ఫ్రమ్ ద టాపిక్. బట్ మీరు అడిగిన ప్రశ్నకి ఇంత బలమైన పునాదులు ఉన్నప్పుడు ఆ ప్రశ్నకు సమాధానం సులభంగా వచ్చేస్తుంది. ఎందుకంటే నా మొదటి సినిమా ఒక స్క్రిప్టు, ఒక దర్శకుడు, అతను అనుకున్నది, ఒక మంచి నిర్మాత, దాన్ని ప్రమోట్ చేయగలిగిన నిర్మాత, ఆ సినిమాని మనని క్రియేటివ్గా ఫ్రీడమ్ ఇచ్చి తీయగలిగిన సెటప్లో ఉండాలి తప్ప ఒక ఇమేజు, ఒక స్టారు, అభిమానుల డిమాండ్ కొద్దీ కథల్ని యాక్సెప్ట్ చేయటము, ఇలాంటి కమర్షియల్ బాక్స్ ఆఫీస్ లెక్కలకి దూరంగా నేను ఒక ఫస్ట్ సినిమా చేద్దామని అనుకున్నాను. అది ప్యూర్గా నా సొంత డెసిషన్. అండ్ ఆ టైంలో జనం కూడా మంచి లవ్ స్టోరీలు చూస్తూ ఉన్నారు. మాకు జస్ట్ బిఫోర్ వచ్చిన నువ్వు నేను, దానికి కొంచెం ముందు వచ్చిన నువ్వే కావాలి, దానికంటే ముందు వచ్చిన చిత్రం, అలాగే దానికి ముందు వచ్చిన మా జయంత్ గారి 3 సినిమాలు చాలా లైటర్ వెయిన్ లవ్ స్టోరీస్ విత్ బిగ్ స్టార్స్ ఆయన చేశారు. సో ఇలా చూసుకుంటే తొలి ప్రేమ, కరుణాకరన్, అటు ఏమో హిందీలో కరణ్ జోహర్, ఆదిత్య చోప్రా అప్పుడే మా మంచి మంచి లవ్ స్టోరీలతోటి ప్రపంచాన్ని ఊపేస్తున్నారు. సో నేను డైరెక్టర్ అయ్యే టైంకి, ఇంకా డైరెక్టర్ అవ్వాలని డెసిషన్ తీసుకున్న టైంకి కంప్లీట్గా లవ్ ఈజ్ ఇన్ ద ఎయిర్ అని చెప్పచ్చు. ఓకే, అందులో నేను అవుట్ స్టాండింగ్ ఏదైనా ప్రూవ్ చేసుకుంటే ఒక మినిమం బడ్జెట్లో అది ప్రేక్షకులు యాక్సెప్ట్ చేస్తే ఇండస్ట్రీలో ఉందాము, లేదంటే వెళ్ళి హ్యాపీగా ఏదైనా ఉద్యోగము, సివిల్స్ రాసుకునో, లేకపోతే ఏదైనా గ్రూప్ ఎగ్జామ్స్ రాసుకునో, పబ్లిక్ అని అనుకుని నేను, ఎందుకంటే నేను ఐ కెనాట్ టేక్ రిస్క్ ఆన్ సంబడీ ఎల్సెస్ మనీ. నేను నా సొంత డబ్బు అయితే నా ఇష్టం వచ్చినట్టు చేసుకుంటాను నేను, బికాస్ ఐఎమ్ నాట్ ఆన్సరబుల్ టు ఎనీ వన్. బట్ వెన్ సంబడీ ఈజ్ స్పెండింగ్ జస్ట్ ఒక బిలీఫ్తో నా మీద డబ్బులు పెట్టేటప్పుడు నాకు ఎక్కువ భయం ఉంటుంది. అది లూజ్ అవ్వటం నాకు ఇష్టం ఉండదు. అదొక్కటే నన్ను సినిమా ఇండస్ట్రీలో ఇవాళకి ఒక సినిమా నేను తీయటానికి ఆ లక్షణమే కారణమని నేను అనుకుంటున్నాను. ఇంట్రెస్టింగ్గా మీరు ఒక వీణ ఆదిత్య గారిని ఇప్పుడు ఒక కొత్త కోణంలో మనం చూడబోతున్నాం, ఒక కొత్త సినిమాతో. ఆఫ్ కోర్స్ ఇప్పుడు కొంతమంది చూస్తుంటారు, దాని గురించి కూడా మాట్లాడుకుందాం. ఫనీ గురించి వస్తున్నా, దానికి వస్తా కొద్దిసేపటి తర్వాత. నేను ఇందాక అడిగాను, మనసంతా నువ్వే, ఆ స్టోరీ లైన్ ఎలా పికప్ అయింది? ఎందుకంటే ఆ స్టోరీ లైన్ తీసుకోవాలంటే చిన్నప్పటి స్నేహాన్ని ఎప్పటికో కనెక్ట్ చేస్తూ తెలియకుండా అసలు ఊహించుకోవాలంటేనే ఎక్కడ పాయింట్స్ కనెక్ట్ కావటం లేదు. దాన్ని వ్యూవర్కి కనెక్ట్ చేయాలంటే ఇంకా టఫ్. ఎట్లా? యాక్చువల్గా నేను మనసంతా నువ్వే సినిమా చేద్దాము అని ఎంఎస్ రాజు గారు, నేను అప్పటికి టైటిల్ లేదు, కథ లేదు, ఏమీ లేదు, ర్యాండమ్గా డిస్కస్ చేస్తున్నాము. ఓ 15 రోజుల తర్వాత ఆ ప్రాజెక్ట్ ఉండదేమో అనుకునే మేము డిస్కషన్ స్టార్ట్ చేసాము. ఇద్దరికి వైబ్స్ ఉండి వేవ్ లెంగ్త్ మ్యాచ్ అయితే చేద్దాం, లేదంటే లేదనుకున్నాం. సో రోజు ఆఫీస్కి వెళ్ళి ఏదో ఒకటి పిచ్చాపాటి మాట్లాడుకుని ఆయన ఐడియాస్ ఏంటి, నా ఐడియాస్ ఏంటి, అబౌట్ ఫిలిం మేకింగ్ అన్నీ ర్యాండమ్గా మాట్లాడుకునే వాళ్ళం. ఇంకా అప్పుడు నేను ఫస్ట్ లవ్ స్టోరీ చేస్తే సినిమాల్లో ఏమేమి ఎలిమెంట్లు ఉంటాయి, ఏమేమి ఎలిమెంట్లు ఉండవు అన్నది నేను విడివిడిగా చెప్తుండేవాడిని రోజు కాసేపు కాఫీ టైంలో. అలా చెప్తూ వన్ ఫైన్ డే నాకు, నేను ఫస్ట్ తీసే సినిమాలో హీరోకి బంచ్ ఆఫ్ కమెడియన్ ఫ్రెండ్స్ ఉండరండి,
హీరో కొంచెం ఇంట్రావర్టు, అందులో ఇంట్రోవర్ట్. సో ఒకడే ఫ్రెండ్ ఉంటాడు ఇంట్రావర్ట్స్కి జనరల్గా. ఆ ఒక్క ఫ్రెండే మొత్తం అప్పు చేసి పప్పుగూడిలో ఎన్టీఆర్, జమున గారు, జగ్గయ్య గారు అందరూ ఉంటారు. కానీ కథ మొత్తం రేలంగి ఒక కమెడియన్ తను మొత్తం కథను తిప్పుతూ ఉంటాడు అనమాట. అతను ఎవ్రీవేర్ ఉంటాడు. సో ఈ పువ్వులన్నింటినీ కలిపే దారంలాగా ఉంటాడు అతను. అలా నేను సునీల్ క్యారెక్టర్ గురించి చెప్తూ ఈవెన్ ఫ్రెండ్, ఇప్పటికీ సునీల్ క్యారెక్టర్ అంటే మాకు నవ్వొస్తుంది. ఆ ఫ్రెండ్ ఎంత సెన్సిబుల్ ఫ్రెండ్ అంటే తన హీరోను తన ప్రియురాలు అప్పటికి కథ ఏం లేవు. హీరో తన ప్రియురాలు విడిపోయి హీరో దాన్ని కూడా ఫ్రెండ్కి చెప్పకుండా వర్షంలో ఏడుస్తూ ఉంటే ఫ్రెండ్కి తెలుసు కానీ హీరో చెప్పలేదు. వాడి కళ్ళల్లో నీళ్ళని గమనించి అరే వర్షం కూడా మనకు అప్పుడప్పుడు హెల్ప్ చేస్తుంది. ఇప్పటికీ చిన్న చిన్న స్టోరీస్ మనం ఇన్స్టా రీల్స్లో చూస్తూ ఉంటాం. పరుచూరి వెంకటేశ్వరరావు గారు ఆయన నిజంగా మా గురువు గారు. ఆయన ఈ సినిమాకి పడిన కష్టాన్ని నేను ఎప్పటికీ మర్చిపోలేను. ఆయన సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు, మిత్రుడు ఆర్పి పట్నాయక్, ఎస్ గోపాల్ రెడ్డి గారు, వీళ్ళందరూ అంటే నేను డైరెక్టర్గా నేను ఒక మంచి సినిమా తీసి అది 4 రూపాయలు వస్తే చాలు అనుకునే తీసా. కానీ అంతకంటే నాకు పెద్ద అంబిషన్ ఏం లేదు. అది ఒక కల్ట్ క్లాసిక్ అయ్యి వాళ్ళకి దాంతో నన్ను ఐడెంటిఫై చేసే లెవెల్కి హిట్ అన్నది నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. నాకు అది ప్లాన్లో అదే మనం రాస్తే అవ్వదు. అలాంటి మనం ఆ స్క్రిప్ట్ రాయలేము. బట్ అక్కడ ఆ మూవీకి రీమాసేని ఎందుకు అనుకున్నారు? ఉదయ్ కిరణ్ ఎందుకు? ఉదయ్ కిరణ్ అన్నది నా కాళ్ళు. ఎంఎస్ రాజు గారు మహేష్ బాబుకి చెప్దామా, ఇంకా వేరే హీరోలకి చెప్దామా, ఎవరైనా ఒక రన్నింగ్ కమర్షియల్ హీరోతో చేద్దామని అంటే నేను స్ట్రిక్ట్గా నో అన్నా. ఎందుకు ఉదయ్ కిరణ్? ఎందుకంటే ఇప్పుడు నేను ఒక ఫ్రెష్ లవ్ స్టోరీ చెప్పాలనుకుంటున్నప్పుడు ఆ ఫేస్ వెనకాల ఇమేజ్ కంటే క్యారెక్టర్ ఎక్కువ కనబడాలి. అప్పటికి ఉదయ్ కిరణ్ యాక్సెప్టెడ్. సో బాక్స్ ఆఫీస్ దగ్గర రిస్క్ లేదు. ఓకే, కానీ ఆ యాక్సెప్టెన్స్ ఉంది, హిట్లు ఉన్నాయి. ఇంకా నువ్వు నేను రిలీజ్ అవ్వలేదు. మేము సినిమా మొదలుపెట్టే రోజుకి లాస్ట్ షెడ్యూల్ షూటింగ్ జరుగుతుంది. సో నువ్వు నేను రిజల్ట్ అటు ఇటు అయినా కూడా మన సినిమాకి ఏమీ ఇబ్బంది లేని బడ్జెట్లోనే నేను చేస్తానన్నది నా ప్రామిస్ ఉంది ఎంఎస్ రాజు గారికి. సో అటువంటిప్పుడు మనము కొత్తగా పైకి వస్తున్న కుర్రాడితోనే వెళ్దాము, ఒక ఫ్రెష్నెస్ ఉంటుందని. అప్పుడు ఆ కుర్రాన్ని తీసుకునేటట్టయితే నేను ఆ చిత్రం కాంబినేషన్ రిపీట్ చేస్తాను, మార్కెట్లో కొంచెం వాల్యూ ఉంటుందని ఆయన. రీమాసేన్ ఏమో ఎంఎస్ రాజు గారి చాయిస్. ఓకే, రీమాసేన్ తనురా ఇద్దరిని ఆయనే పెట్టారు. టెక్నీషియన్స్ అందరూ నా చాయిస్. సినిమా డిఫరెంట్ చాయిసెస్. హీరో నా చాయిస్. అట్లా మేము ఇద్దరం పంచుకున్నాం. అదే కలెక్టివ్నెస్ అంటే అదే కదా. బట్ చైల్డ్హుడ్లో చైల్డ్హుడ్ స్టోరీ నేను చెప్పాను, అందరికీ బాగా నచ్చింది. అప్పటికి సాంగ్ సిచ్యువేషన్ ఏమి లేవు, తూనిగా అవి లేవు. కథ వింటున్నప్పుడు ఆర్పి పట్నాయక్ గారు అలా ఆసువుగా చెప్పించును నీ స్నేహం ఇక రాదు అని. అది వచ్చాక అందరూ తూనిక పాట వద్దు అని సినిమాలో, ఇది ఉంది కదా అది వద్దు. కానీ నేనేంటంటే వాళ్ళ ఫ్రెండ్షిప్ మీద నాకు ఒక పాట కంపల్సరీ కావాలి అన్నది నేను గట్టిగా బలంగా నమ్మాను. ఆ హీరోయిన్ రాకుండా అంతసేపు సినిమాని మనం హోల్డ్ చేయలేము, బిగినింగే ఆడియన్స్ రెస్ట్లెస్ అయిపోతారేమో అని ఎంఎస్ రాజు గారు, అది ఇట్ ఈస్ అ కరెక్ట్ క్యాల్కులేషన్. కానీ మన దగ్గర కంటెంట్ చాలా బాగుందని మనకు అనిపిస్తే ఆడియన్స్ యాక్సెప్ట్ చేస్తారనటానికి నేను ప్రేక్షకుడిగా నేనే చాలా ఎగ్జాంపుల్స్ చెప్పాను. మనము మన్మోహన్ దేశాయ్ సినిమాలు చూస్తే 45 నిమిషాల వరకు అమితాబ్ బచ్చన్ వాళ్ళు రారు. మొత్తం చైల్డ్హుడ్లో మేజర్ కథ జరిగిపోతుంది, విలను పిల్లలు తప్పిపోవటము అన్నీ. ఇంటర్వెల్ ముందు ఆ పిల్లలు వీళ్ళే అని హీరోలు ఇంట్రడక్షన్ ఉంటుంది, క్లైమాక్స్లో వాళ్ళు విలనిది అంటారు. ఇంతే ఫార్ములా, అన్ని బ్లాక్ బస్టర్ హిట్స్. సో చూస్తారు, కథలో బలంగా మనం చెప్పగలిగితే పిల్లల మీద కూడా చెప్పచ్చు. ఇక్కడ నేను ఒక చిన్న పాయింట్ అడిగాను, అది చాలా మందికి వచ్చే డౌట్. సరే ఎంత బాగుంది, ఆ మధ్యలో క్లాక్ని ఎక్కడ తీసుకొచ్చారు? క్లాక్ ఎంఎస్ రాజు గారు. సారీ ఒకవేళ నేను ట్యూన్ కనుక పర్ఫెక్ట్. ఎందుకంటే అది స్టిల్ ఎప్పుడో మేము చూసిన సినిమా, అది ఇంకా స్టిల్ ఎక్కడో బ్యాక్ ఆఫ్ ద మైండ్ ఇంకా రన్ అవుతూనే ఉంది. ఆయనతో మాట్లాడుతున్నప్పుడు అవన్నీ వస్తున్నాయంటే అంత స్ట్రాంగ్గా రిజిస్టర్ అయిపోయింది. ఎంఎస్ రాజు గారు నాకు మొత్తం మేము స్క్రీన్ ప్లే అంతా పరుచూరి వెంకటేశ్వరరావు గారు
కథ, స్క్రీన్ ప్లే, డైలాగ్ వెర్షన్ అన్నీ రెడీ చేసిన తర్వాత ఎంఎస్ రాజు గారు అన్మోల్ గడి అని ఒక సినిమా చూశారు. దాన్ని సీడీ తెచ్చి ఇచ్చారు. ఇందులో వాచ్ అన్నది ఒక ఎలిమెంట్ ఉంది. మీరు ఎన్ని సీన్లు చెప్పినా వెర్బల్గా రిజిస్టర్ కాదు. ఈ సినిమా 10 తరాల పాటు జనానికి ఏదో ఒక ఎలిమెంట్ గుర్తుండాలి ఈ సినిమాకి సంబంధించిందంటే ఒక వాచ్ ఇందులో అన్మోల్ గడిలో పెట్టినట్టు పెట్టమన్నారు. మేము అది చూసి అందులో వాచే కాదు, ఆ హీరో చెల్లెళ్ళు నవల రాయటం కూడా బాగుంది. అదే నవల చదవటము, ఆ హీరోయిన్ నవల తన లవర్ని ఎత్తుకోవడం, ఈ 2 ఎలిమెంట్లు వాడతామని చెప్పాము. ఆ 2 బాగున్నాయి, సో 2 వాడతామని. ఆ క్రెడిట్ ఎంఎస్ రాజు గారిది. కానీ దాని సౌండ్ కోసం చాలా కష్టపడ్డాం. ఆర్పి గారు దాదాపు 150 ట్యూన్లు పైన ఇచ్చారు. అది అంటే రైట్ సౌండ్, గడియారం కొట్టినట్టు ఉండాలి, కానీ లవ్ స్టోరీ కాబట్టి మ్యూజికల్ సిగ్నేచర్ ఉండాలి. 2 క్లబ్ చేయడం చాలా కష్టం. పాపం చాలా అగ్ని పరీక్ష పెట్టారు. ఫైనల్ గా ఆయన వాయిస్ నే అనూప్ రూబెన్స్ శాంపిల్ చేసి ఇప్పుడు మనం వింటున్న సౌండ్ ఆర్పి గారి వాయిసే. ఆర్పి గారు అనూప్ వాళ్ళిద్దరు కలిసి దాన్ని కీబోర్డ్లో శాంపిల్ చేసి వాచ్ సౌండ్ లాగా చేసి ఆ టెంపోలో ఫిక్స్ చేశారు దాన్ని. అందుకని మ్యూజికల్గాను ఉంటుంది, మెకానిజం ఉన్నట్టు ఉంటుంది. బట్ ఐ రిమెంబర్ అది ఒక్కసారి అలా జారుతున్నప్పుడు కిందకి నిజంగా ఆ టైంలో లవ్ కనెక్ట్ అయిన వాళ్ళకి లవ్ అనేది తెలిసిన వాళ్ళు ఎవరైనా వాళ్ళ గుండె టప్మని జారిపోయి ఉంటుంది. అంత రొమాంటిక్ అనే పదం బహుశా ఉంది చెప్పండి. అవునా అండి? ఇంతకే వాచ్ ఇప్పుడు ఉందా? నాకు కూడా తెలియదు. అది ఎంఎస్ రాజు గారి ఆఫీస్లో. సార్ ఎంఎస్ రాజు గారిని సార్ ఎంఎస్ రాజు గారు ఒక్కసారి మీరు చూస్తే కనుక ఒక్కసారి మాకు ఆ వాచ్ ఇచ్చే ప్రయత్నం చేయండి సార్. రైట్. మనసంతా నువ్వే తర్వాత అక్కడి నుంచి ఒక్కసారి నేరుగా ఇక్కడికి వచ్చే ప్రయత్నం చేస్తాను. మధ్యలో ఆయన జర్నీ గురించి కూడా మాట్లాడుకుందాం. ఈ శ్వాస తెలిసిన వ్యక్తి ఏ శ్వాసలో చేరితే గాలి గాంధర్వం అవుతుందని అంత పట్టున్న వ్యక్తి ఇప్పుడెందుకు ఫనీ అని ఈ వేణువుని పట్టుకున్నారు? అంటే ఫనీ అనే కొత్త చాలా డిఫరెంట్గా ఉంది. ఏంటి ఫనీ ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యింది, ఎలా స్టార్ట్ అయ్యిందండి? యాక్చువల్గా ఫనీ ఈజ్ ఎ డిఫరెంట్ జర్నీ నా లైఫ్లో. సరే నేనేదో ఫనీ అన్నాను, బట్ ఆయన చూడండి ఎంత తెలుగు మీద ఎంత పక్కాగా ఫనీ అది. ఎస్, కరెక్టింగ్ మై సెల్ఫ్, ఫనీ. ప్లీజ్ కంటిన్యూ సార్. మీరు చాలా సెన్సిబుల్గా ఉన్నారు. లేదు, తెలుగు ఒకసారి మనం గాడి తప్పుతున్నప్పుడు మా వాళ్ళు నాకు చెప్తూ ఉంటారు అది తెలుగు కాదురా అబ్బాయి అని చెప్పి. ప్లీజ్ లేదు, ఫనీ అని టైటిల్ పెట్టడానికి కారణం కూడా మనం అదైతే యూనివర్సల్గా సాంస్క్రిట్ నుంచి వచ్చింది కాబట్టి మనకి ఈజీగా ఉంటుంది. 2 అక్షరాలు. మనం ఒక పాము కథ చెప్తామని అనుకున్నాం ఫస్ట్. అది కూడా ఎలా వచ్చిందంటే డాలస్లో మా చెల్లెలు డాక్టర్ మీనాక్షి అనిపిండి మ్యూజిక్లో పిహెచ్డి చేసి అక్కడ ఒక మంచి సక్సెస్ఫుల్గా స్కూల్ రన్ చేస్తుంది. చాలామంది స్టూడెంట్స్ని ట్రైన్ చేస్తుంది. మా బావగారు సాఫ్ట్వేర్లో చాలా పెద్ద పొజిషన్లో ఉన్నారు. సో వాళ్ళు మంచిగా హ్యాపీగా ఉన్న ఫ్యామిలీ. పిల్లలిద్దరికి సంగీతం నేర్పించారు, బోల్ యాక్టివిటీస్. అమెరికాలో బాగానే సెటిల్ అయ్యారు. నేను 2000 నుంచి నేను అడపదడప యూఎస్కి వెళ్ళి వస్తున్నాను. అందులో ఇంకా ఎప్పుడైతే క్లోజ్ ఫ్యామిలీ కాబట్టి న్యాచురల్లీ అక్కడికి వెళ్ళి నాకు యూఎస్లో కజిన్స్ డాలస్లో వీళ్ళు ఉన్నారు. అలాగే మన కొలంబస్ ఒహాయోలో మా మేనత్ గారు అబ్బాయిను వాళ్ళ మిస్సెస్ ఉన్నారు. అట్లాంటాలో మా మేనమావ గారు అమ్మాయి వాళ్ళ ఆయన ఉన్నారు. అప్పుడప్పుడు ఇలా టచ్ చేస్తాను. ర్యాలీలో మా నాన్నగారు స్వయాన బావ ఉన్నాడు. దాదాపుగా ఫ్యామిలీ అంతా అందరూ చాలామంది. అలా నాకు ఈ కన్వెన్షన్స్కి గెస్ట్గా వెళ్ళినప్పుడు లేకపోతే ఏదో ఒక హాలిడేస్కి వెళ్ళినప్పుడు ఎక్కువ మా చెల్లెలతో నాకు చాలా ఇంటరాక్షన్ ఎక్కువ. ఎందుకంటే తను షీఈస్ ఇంటూ మ్యూజిక్, నాకు ఇంట్రెస్ట్, తను అద్భుతంగా పాడుతుంది. సో మాకు అంటే దెర్ ఆర్ సో మెనీ కల్చరల్ ఎలిమెంట్స్ దట్ వీ బోత్ కనెక్ట్ విత్. క్రియేటివ్గా కూడా తను ఏదో చేయాలనుకుంటూ ఉంటే నేను గైడ్ చేస్తూ ఉంటాను. సో అలా మోర్ క్లోజ్ అనమాట. we were like soulmates అనమాట ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం. లైక్ అండ్ ఇంకా అంత బాండింగ్ ఉన్న ఫ్యామిలీ మెంబర్స్ ఫస్ట్ టైం when they asked me మనం ఒక సినిమా చేద్దాం. ఒక జోనర్ నుంచి అంటే ఒక రకమైన జోనర్ అనుకుంటారు ఈయన ఆదిత్య గారు అనగానే, డిఫరెంట్ జోనర్ అనగానే మీకు కూడా క్వశ్చన్ మార్క్ వచ్చిందా నా జోనర్ ఇదేనా అని చెప్పి? ఇది అంటే నేను కాలేజీలో ఉన్నప్పటి నుంచి నేను డైరెక్టర్ అయితే మనము చిన్నప్పటి నుంచి చూసిన సినిమాల్లో మనకి నచ్చిన జోనరాలు అన్నిట్లోనూ ఎక్సెప్ట్ హారరు, ఈ ఎగ్జార్సిస్ట్, డ్రాకులా లాగా మెడకొరికేస్తే రక్తాలు అలాంటివి తప్ప ఇంట్రెస్టింగ్గా ఉండే థ్రిల్లర్స్ వరకు నేను టచ్ చేయాలని అనుకునేవాడిని. నేను హిచ్కాక్ మూవీస్ అన్నీ చూశాను.
ఆ తర్వాత క్వెంటిన్ టెరెంటినో చూశాను. సో థ్రిల్లర్లు తీసిన డైరెక్టర్ల తాలూకు స్క్రీన్ ప్లేలు కొంచెం బాగానే నేర్చుకున్నాము. ఎందుకంటే మాకు స్క్రీన్ ప్లేలు నేర్చుకోవడానికి కూడా చాలా వేరియస్ ఫిలిమ్స్ చూపించేవాళ్ళు మా రైటర్స్. మా గురువులందరూ చాలా స్ట్రాంగ్, అంటే సినిమా సక్సెస్ని శాసించగలిగిన వాళ్ళే. పరచూరి వెంకటేశ్వరరావు గారైనా, సత్యానంద్ గారైనా, జంధ్యాల గారైనా, సంగీతం గారైనా, రావు కొండలరావు గారైనా, అంటే ఇది ఇలా అయితే హిట్ అవుతుంది, ఇలా అయితే అవ్వదని చెప్పగలిగిన వాళ్ళు. సో నేను పనిచేసిన వాళ్ళ అందులో పరచూరి వెంకటేశ్వరరావు గారు నాకు చాలా ఎక్కువ క్లోజు. ఎందుకంటే 7 సినిమాలు అటు అసిస్టెంట్ గాను ఇటు డైరెక్టర్ గాను జర్నీ ఎక్కువ. ఆ తర్వాత సత్యానంద్ గారితో చాలా క్లోజ్ జర్నీ ఎక్కువ, పర్సనల్ అసోసియేషన్ కూడా చాలా ఎక్కువ, బాండింగ్ ఎక్కువ. సో వీ కీప్ టాకింగ్ అబౌట్ మూవీస్. మేము సినిమాలు కలిసి చూస్తాము, మాట్లాడుకుంటాము. ఇప్పటికీ జయంత్ గారు, సత్యానంద్ గారు, నేను, మా కాశీ గారు, దేనిరాజు గారు, మేము అందరం వి గో టుగెదర్ అనమాట. సో వీ కీప్ టాకింగ్ అబౌట్ మూవీస్. సో అలాంటప్పుడు మాకు జానర్ స్పెసిఫికేషన్ అన్నది లేదు అసలు మైండ్లో. ఇది చెయ్యకూడదు అన్నది లేదు. ఓకే, ఎంత ఇంట్రెస్టింగ్గా చెప్తాము ఒక కథని, అది ఏ జానర్ అయినా సరే ఆడియన్స్కి ఎంత ఎంగేజింగ్గా చెప్తామన్నదే ఒక డైరెక్టర్గా నా సో నేను ఇది చెప్పలేను అని ఎప్పుడు అనుకోను. ఎలా చెప్తే బాగుంటుందని ఎక్సర్సైజ్ చేస్తాను, దానికోసం ఎక్కువ కష్టపడతాను. ఓకే. ఇప్పుడు ఈ మధ్య ఎప్పుడైతే నాకు ఇప్పుడు మీరు రాజమౌళి గారి జర్నీ చూస్తే ఆయన ఛత్రపతి వరకు ఒక జోన్లో ఉంది. ఆయన సడన్గా గేర్ మార్చారు మగధీరా నుంచి. ఈ గేర్ మార్చడం అన్నది ఇప్పుడు మారుతున్న సొసైటీకి ఎంత యాప్ట్గా సింక్ అయిందంటే, యాక్సెప్టెన్స్ లెవెల్ ఛత్రపతి వరకు ఆయన ఒక రెగ్యులర్ కమర్షియల్ డైరెక్టర్, ఒక హీరో ఉంటే డబ్బులు వస్తాయి రాజమౌళి గారితో సినిమాలు తీస్తే. ఇప్పుడు ఇంటర్నేషనల్గా అక్లెయిమ్డ్ మూవీ వస్తుంది, రెస్పెక్ట్ వస్తుంది. తెలుగు సినిమాకి అసలు ఇంత బడ్జెట్ ఉందా, ప్రపంచంలో ఇన్ని కళ్ళు మన సినిమాని, మన కంటెంట్ని చూస్తాయా అన్నది ఆయన ఈ జనరేషన్ డైరెక్టర్స్లో ఆయన ప్రూవ్ చేశారు. చేసినప్పుడు మనం అదే టైంలో మనం సినిమాలు చేస్తూ ఆ రూట్ని అందరూ ఎక్స్ప్లోర్ చేస్తూ వెళ్తే సినిమా గ్రో అవుతుంది అన్నది నాకు, అది ప్రొఫెషనల్గా నా కాల్. అది నాట్ దట్ వీ కెనాట్ డూ, వీ డోంట్ హ్యావ్ పీపుల్ టు సపోర్ట్ అస్ టు డూ, అంతే తప్ప. ఆ టైంలో నేను నా సర్వైవల్ కోసము అండ్ కొంత ఆబ్లిగేషన్స్ కోసము నేను పీపుల్ మీడియా ఫ్యాక్టరీలో కథలు వినటానికి జాబ్లో సెటిల్ అయిపోయి వాళ్ళకి అడ్వైస్ చేస్తూ ఇలా నేను డైరెక్ట్ చేస్తుంటే ప్యారలల్గా అదే బ్యానర్స్లో సినిమాలు రిలీజ్ అవ్వక, సో నేనే ఒక డైలమాలో ఉన్నాను. ఓకే, నేను ఓన్లీ ఇప్పుడు వీణాదిత్య అంటే లవ్ స్టోరీ అనుకుంటే లవ్ స్టోరీయే తీయాలా, ఇంకొక ఎక్స్పీరియన్స్ నాకు ఇప్పటికీ నాకు మనసంతా నువ్వే రిలీజ్ అయిన ఒక ఏడాది వరకు మనసంతా నువ్వే డైరెక్టర్ అంటే ఉన్న ఆనందం, 20 ఏళ్ళ తర్వాత మనసంతా నువ్వే డైరెక్టర్ అంటే గుండె చివుక్కుమంటాం మొదలు. ఎందుకంటే ఇంకా నన్ను దాంతో ఐడెంటిఫై చేస్తున్నారా, ఏం చేయలేనా అనేది నాలో అంతర్మదనం జరుగుతున్న టైంలో అసలు ఈ డిస్కషన్ నాలో ఏం జరుగుతున్నది అన్నది ఏమీ తెలియకుండా మా సిస్టర్ సడన్గా వచ్చి, ఏదైనా ఒక మంచి కాంటెంపరీ టాపిక్ చూడనే మనం ఒక సినిమా చేద్దామంది. ఇప్పుడు నేను కాదు అంటే వాళ్ళకి నా ఎక్స్పీరియన్స్ని షేర్ చేసి ప్రొడక్షన్లో హెల్ప్ చేసి ఒక కొత్త డైరెక్టర్తో సినిమా చేయొచ్చు, వాళ్ళ ముందరున్న ఆప్షన్ చెప్తున్నా. కానీ ఆ కొత్త డైరెక్టర్ ఏంటి గ్యారంటీ, ఎక్కడైనా సినిమా తేడా వస్తే కరెక్ట్ చేయగలిగిన ఎక్స్పీరియన్సు అన్నీ ఉండి నేను ఎందుకు కొత్త డైరెక్టర్లా చేయకూడదు అని మొదలుపెట్టాను. ఓకే, అంటే ఎక్కడో పుట్టిన ఒక కథ ఆ తర్వాత మీ చేతుల్లోకి వచ్చి ఇలా మౌల్డ్ అయింది, రైట్? ఆ కథ పుట్టడానికి ముందు జరిగిన అంతర్మదనం ఇది. ఓకే, ఓకే. దీని నుంచి ఇప్పుడు కొత్త డైరెక్టర్లా ఆలోచించడం మొదలు పెడితే ఇప్పుడు నా దగ్గరికి కథలు చెప్పడానికి వచ్చేవాళ్ళు 100 మందిలో 90 మంది థ్రిల్లర్లే చెప్తున్నారు. ఆ థ్రిల్లర్లను అన్నింటినీ బీట్అవుట్ చేస్తూ నేను సొంతంగా ఒక కథ రాయటం మొదలుపెట్టి, ఓకే, నా సొంత కథే. సో ఆ కథలో నేను జనరల్గా థ్రిల్లర్ అంటే ఏముంటుంది, మిస్టీరియస్ డెత్స్ ఉంటాయి, ఓకే, మిస్టీరియస్ డెత్స్ ఉంటాయి, అది ఇంటూ రెగ్యులర్గా ఉండే ఏ ఎలిమెంట్లు లేకుండా సస్పెన్స్ ఉంటుంది, లాస్ట్ సస్పెన్స్ ఉండాలి. థ్రిల్లర్స్కి కొన్ని షార్ట్స్ డిఫరెంట్గా ఉంటాయి, టేకింగ్ డిఫరెంట్గా ఉంటుంది. ఇలా అన్నీ నేను ఒక ఎక్సెల్ షీట్ లాగా అన్నీ రాసుకుని ఇప్పుడు నేను రాసే కథని ఈ ఫార్మాట్లో ఎలా చెప్తాను అని ఒక మంచి పాయింట్ ఒకటి తీసుకున్నాను.
మన సెన్సిబిలిటీస్ కూడా స్క్రీన్ మీద ఉండాలన్నది నాకు ఆల్ త్రూ అవుట్ మై కెరీర్ ఉంటుంది. అది ఎప్పుడు ఉంటుందో ఇంకా నాకు తెలిసి నేను ఏ సినిమా తీసినా ఎక్కడో అక్కడ అంతర్లీనంగా ఏదో ఒక సెన్సిబుల్ మ్యాటర్ అయితే బై డిఫాల్ట్ కూడా ఉండాలి కూడా. సో అలా నేను ఫనీ సినిమా కథకి ముందు మా సిస్టర్ వాళ్ళకి ఒక 5-6 చెప్పాను. అసలు వీళ్ళు ఏదైనా ఏదో ఒక సినిమా తీసేసే మూడ్లో ఉన్నారా, లేకపోతే స్పెసిఫిక్గా కథ విని ఎగ్జైట్ అయ్యే ప్రొడ్యూసర్లా, ఎందుకంటే నాకు అది కూడా తెలియాలి. అవును అవును. తను అన్నీ అవుట్రేట్గా రిజెక్ట్ చేసింది. ఈ కథ పని కథ చెప్పంగానే ఎస్ దిస్ ఈజ్ ద స్టోరీ, ఇది మోస్ట్ కాంటెంపరీ స్టోరీ అన్నయ్య, నువ్వంటే కూడా ఫస్ట్ అసలు అదే సస్పెన్స్, ఈ సినిమా నువ్వు తీసావంటే ఒక అవుట్ స్టాండింగ్ కథ, ఇది మనమే చేద్దామంది. సో అప్పుడు ఇక్కడికి వచ్చి పద్మావతి మల్లాద్ గారు అని మొన్న గాంధీ తాత చెట్టు సినిమా డైరెక్ట్ చేశారు రైటర్, ఆవిడతో కూర్చుని ఈ కథ మొత్తాన్ని డెవలప్ చేసి దానికి ఒక స్క్రీన్ ప్లే రాసి డైలాగ్ వెర్షన్ ఒకటి రఫ్గా ఫస్ట్ వెర్షన్ రాసి విజువల్ స్టోరీ బోర్డ్ వేయించాను ప్రవీణ్ కుమార్ గారు అన్నయ్యతో. అసలు ముందు థ్రిల్లర్ని నేను నా మైండ్లో ఉన్నది నన్ను చూడనిండి, నాకు కెమెరా రన్ అయిందంటే ఆటోకి మీటర్ వేసినట్టే. నాకు ఒక చిన్న డౌట్ వస్తుంది, బహుశా ఎవ్రీబడి షుడ్ లెర్న్ ఏమనిపించింది, ప్రతి ఒక్కరు నేర్చుకోవాల్సింది ఏంటంటే ఆయన ఎక్స్పీరియన్స్డ్ డైరెక్టర్, ఎక్స్పీరియన్స్ ఉంది, బట్ మళ్ళీ కథ స్టార్ట్ చేసినప్పుడు ఎవ్రీ స్టెప్ మళ్ళీ తనని క్రాస్ చెక్ చేసుకున్నారు. సో బ్యూటిఫుల్ అంటే ఒకసారి అనిపిస్తుంది మనం ఎక్స్పీరియన్స్ మనం తూపు అని ఒక ఫీల్లోకి వెళ్ళిపోతాం. సో ఎప్పుడైనా అలాంటిది ఏదో అనిపించడం, అయ్యో ఆగాగు అది మనం కాదు కొంచెం మళ్ళీ కిందకి రా అని చెప్పి కరెక్ట్ చేసుకుంటుంటారు, అలా ఎప్పుడైనా అనిపించిందా? నేను ఎవ్రీ టైము నేను ఈవెన్ నా ప్రీవియస్ ఫిలిం వేదాంశ్ క్రియేటివ్ వర్క్స్ అర్జున్ దాసిన్ గారికి వాళ్ళిద్దరి మధ్య చేసినప్పుడు కూడా నేను ఆయనకి కూడా అదే చెప్పాను. ఇప్పుడు మా చెల్లెలనే తనకే ఒక్కదానికే నాకు తెలిసినవన్నీ షేర్ చేయలేదు, నాతో పనిచేసే వాళ్ళందరికీ నేను ఈవెన్ పీపుల్ మీడియాలో విశ్వ గారికైనా వివేక్ అయినా నేను అనుకున్నది నేను షేర్ చేస్తాను. నా అనుభవం నుంచి వచ్చిన ప్రతిపాఠం వాళ్ళకి పనికొస్తుంది, కొంతమంది తీసుకుంటారు, కొంతమంది తీసుకోరు. ఇప్పుడు నా సిస్టర్ నన్ను యాక్సెప్ట్ చేసినట్టు ఇంకొకరు చేయాలని రూల్ కూడా లేదు, మనం అది ఇన్ఫ్లుయెన్స్ కూడా చేయలేము. కానీ నేనేం చెప్తానంటే ఫస్ట్ స్క్రిప్ట్ మీద పేపర్ మీద సినిమాని చూసేయండి, అది మేబీ ఒక 30-40 లక్షలు ఖర్చు అవుతుందేమో, అక్కడికి ఆపండి, అక్కడి నుంచి మార్కెట్తో చెక్ చేయండి. ఎందుకంటే ఇవాళ రేపు ఓటీటీలే డిసైడ్ చేస్తాయి. ఇప్పుడు మీ చేతిలో పెద్ద హీరో లేకపోతే ఏదో ఒక స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్ తోటి మీరు చెక్ చేయాలి. అక్కడ అప్రూవల్ అఫీషియల్గా రావటం లేట్ అవ్వచ్చు, కానీ అట్లీస్ట్ ఇది బాగుంది బాగాలేదనన్నా చెప్తారు కదా. మనం ఒక కథ చెప్పాక వెంటనే తీసుకెళ్ళి ఇంకో కథ రాసుకోండి. మనం తీసేదేమి శాసనాలు కాదు, భగవద్గీత కాదు, పురాణాలు కాదు. మనము ఈ ఇండస్ట్రీలో ఎక్కువ కాలం ఉండాలనుకుంటే ఒక సినిమా తీసేలోపు నావి దాదాపు 10,000 కథలు రిజెక్ట్ అయ్యి ఉండొచ్చు, అది ప్రపంచానికి తెలియని కూడా తెలియదు కదా. అవును అవును. సో అలా అందరి డైరెక్టర్లువి అందరి హీరోలువి అలాగే ఉంటుంది కదా. సో మనం ఫైనల్గా పబ్లిక్లోకి వచ్చే కథే ఇదే మన మైండ్లోకి రాదు. 100 కథలు అనుకుంటే ఇది వస్తుంది. కానీ ఆ యాక్సెప్టెన్స్ అంటే మనం మన దగ్గర యాక్సెప్ట్ అవ్వచ్చు, కానీ బట్ పబ్లిక్ వెళ్ళినప్పటికీ రిజెక్ట్ అవ్వచ్చేమో, ఎందుకంటే వాళ్ళకి ఆల్రెడీ పబ్లిక్ పరిస్థితి తెలుసుంటుందని చెప్పి. అవును. బట్ నెగిటివ్గా ఆలోచించడం అనేది అదొక ధైర్యం కావాలి. ఎట్లా సపోర్ట్ వచ్చిందండి ఇంట్లో? చిన్నప్పటి నుంచి నేర్చుకునేది సార్, మనం లైఫ్లో ఇగ్నోర్ చేస్తాము. పెద్దవాళ్ళు కీడెంచి మెయిలంచమన్నారు. సినిమా ఇండస్ట్రీకి ఎంత పనికొస్తుందంటే నేను ఫస్ట్ నెగిటివ్ రివ్యూలన్నీ ఆలోచించి పాజిటివ్గా ఏం పాయింట్లు ఉన్నాయని ఎత్తుతా. సో మనం మాకు పరశు వెంకటేశ్వర గారు చెప్పేవాళ్ళు, సినిమాలు అద్భుతాలు చేయలేవు, ఎందుకంటే అవి ప్రేక్షకులుగా నచ్చితేనే అద్భుతం అవుతాయి. సో వాళ్ళ మూడు మైండ్ సెట్ వాళ్ళ ఆ టైంలో సొసైటీలో ఎలాంటి అలజడులు లేకుండా జీవితం సుఖంగా ఉండి మీకు ఎంటర్టైన్మెంట్ ఎప్పుడు కావాలనిపిస్తుందండి? మీ జీవితంలో మొత్తం ఒత్తిడి అంతా అయిపోయాక, ఒత్తిడిలో ఉన్నప్పుడు నేను వచ్చి ఎంటర్టైన్ అంటే లాగితే అంత అన్నాను. అరే ముందు నా సంగతి, ఫస్ట్ నా ఎమోషన్ నా విషయాలు ఆడవని, నీ ఎంటర్టైన్మెంట్ తర్వాత. సో మనకి ఎంటర్టైన్మెంట్ వాల్యూ ఏంటి లైఫ్లో? అలాంటి ఇండస్ట్రీలో నేను ఉన్నాను అంటే ప్రయారిటీలో లీస్ట్ ఇండస్ట్రీలో నేను ఉన్నప్పుడు తక్కువ తప్పులు చేయండి అంటారు ఆయన, అవే అద్భుతాలు అవుతాయి. రైట్. మీరు మాట్లాడుతున్న క్రమంలో కావచ్చు, లేకపోతే మీ సినిమాలో కావచ్చు, లవ్ జోనర్ చూసాము, ఇప్పుడు కాస్త సస్పెన్స్ థ్రిల్లర్ చూస్తున్నాం.
కెన్ వి ఎక్స్పెక్ట్ ఒక కామెడీ లాంటిది ఇవాళ పొద్దునే మా సిస్టర్ అంటుంది, నువ్వు బయట వేసే జోకులు అన్ని స్క్రిప్ట్ గా రాయి, బోల్డెన్ డబ్బులు వస్తాయి, నువ్వు అనవసరంగా వేస్ట్ చేస్తున్నావు. సో మేము ఎక్స్పెక్ట్ చేయొచ్చా మీ నుంచి? 100% నాకు ఇష్టం. నాకు మొన్న వచ్చిన సామజోర గమన లాంటి ఒక టైమింగ్, సంక్రాంతికి వస్తున్నాము, నాకు ఆ టైమింగ్ అంటే ఎక్స్క్లూజివ్గా ఆడియన్స్ నవ్వించడం అంటే నాకు చాలా ఇష్టం. నేను ఈవెన్ మనసంతా నువ్వే ఎంత సెన్సిబుల్ లవ్ స్టోరీ అయినా సునీల్ గారు సునీల్, నేను, వీరు పోట్ల, రాజసింహ అసలు మేము చాలా కష్టపడ్డాము ఆ ట్రాక్. మేమందరం కలిసి పరశు వెంకటేశ్వరరావు గారికి సప్లై చేస్తే ఆయన దాన్ని కరెక్ట్ చేసి మన సీన్స్లో దాన్ని ఇన్పుట్స్ పెట్టడం, ఆయన అప్రూవ్ చేయకపోతే తీసి నిర్దాక్షిణ్యంగా ఎంత గొప్ప థాట్ అయినా పక్కన పెట్టేయటం. ఎందుకంటే నేను ఒక రైటర్తో వర్క్ చేసేటప్పుడు ఐ నెవర్ ఫీల్ దట్ ఐఎమ్ డైరెక్టర్. ఓకే, ఐ విల్ ఓన్లీ వర్క్ యాజ్ అన్ అసిస్టెంట్ రైటర్. ఐ కీప్ సప్లయింగ్ థాట్స్, బట్ ఇఫ్ దే రిజెక్ట్ ఐ రెస్పెక్ట్. ఎందుకంటే రైటర్ జాబ్ రైటర్ని చేయనివ్వాలి, మ్యూజిక్ డైరెక్టర్ జాబ్ మ్యూజిక్ డైరెక్టర్ని చేయనివ్వాలి. నేనే అన్నీ అనుకుని నేను ఎప్పుడు సినిమా తీయను, ఎందుకంటే అప్పుడు నేనే చూడాల్సి వస్తుంది, ఎవరు చూడ. కానీ మంచి యాక్సెప్టెన్స్ సార్ రవి గారు. సో ఇక్కడి నుంచి కాస్త వెనక్కి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. ముందుకు వెళ్ళాం, మధ్యలో మాట్లాడుకున్నాం, కాస్త వెనక్కి వెళ్తాం, భైరవ ద్వీపానికి వెళ్తాం. బాలకృష్ణ గారు అనగానే కొన్ని సినిమాల టక్క 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 కళ్ళ ముందు కదులుతాయి, దాంట్లో భైరవ ద్వీపం ఒకటి. భైరవ ద్వీపానికి మీరు పనిచేసినప్పుడు వాట్ ద ఎక్స్పీరియన్స్? ఇటు ఎందుకంటే బాలకృష్ణ గారు ఎవ్రీ మూమెంట్ గూస్ బంప్స్ అండి. నేను యాక్చువల్లీ ఒకానొక సభలో సంగీతం గారు, బాలయ్య బాబు అందరూ ఉన్న ఒక సభలో నేను చెప్పాను, ఇవాళ దాకా నాకు వీలవ్వలేదు, కానీ నేను విడివిడిగా చాలా ఇన్సిడెంట్స్ రాశా, కానీ అన్నీ కలిపి భైరవ ద్వీపం గురించి ఒక పుస్తకం రాయాలని నా కోరిక. మా గురువు గారికి అది అంకితం ఇవ్వాలి. ఎందుకంటే మన భైరవ ద్వీపం నాకు మొదటిసారి అఫీషియల్గా నా టైటిల్ అసిస్టెంట్ డైరెక్టర్గా పడి, విఎన్ ఆదిత్య అని నా ముందు ముగ్గురే నా సీనియర్లు, రవిప్రకాష్ గారు, సాంబశివరావు గారు, పూర్ణప్రజ్ఞ గారు, నెక్స్ట్ డైరెక్టరే. సో అంత పెద్ద సినిమా, నలుగురమే టీము. సో నాకు లెర్నింగ్ ఛాన్స్ ఎక్కువ ఉండింది, ఎందుకంటే ఎక్కువ పని ఉన్నప్పుడు తక్కువ మంది మనుషులు ఉంటే మనం ప్రతిదీ నేర్చుకుంటాం. అవును, అఫ్ కోర్స్ చిన్న ప్రెషర్ ఉంటుంది, ప్రెషర్ ఉండాలి. ఆ ఏజ్లో ఈ ఏజ్లో కూడా ఉండాలి, లేకపోతే మనం కాంపిటేటివ్ ఇండస్ట్రీస్లో పనికి అసలు ప్రెషర్ మన అసలు బేసిక్గా ఇండియన్ మెంటాలిటీ అది. ఆఖరి బాల్ కొడితేనే మ్యాచ్ గెలుస్తాం ముందరగా. నాకు పీకల మీద కత్తుంటే మనం పని చేస్తామండి. నాకు మా గురువులు పరశుర్ బ్రదర్స్ అంత పెద్దవాళ్ళు 380 సినిమాలు పైన రాశారు. వాళ్ళే అంటుండేవాళ్ళు, మేము కూడా హిట్లు ఎప్పుడు ఇచ్చామంటే బెత్తం పట్టుకున్న నిర్మాతలు. వాళ్ళతో పోలిస్తే మనం ఎంత అనుకుంటాను. సో నేను ఇప్పుడు మా సిస్టర్ని కూడా నేను అలాగే ట్రైన్ చేస్తున్నాను. నువ్వు మ్యూజిక్ డైరెక్టర్గా క్రియేటివ్గా సెన్సిబుల్గా ఉండటం అన్నది అది బై డిఫాల్ట్ నీ నేచర్. బట్ ఈ నేచర్ని నువ్వు ప్రొడ్యూసర్గా తీసుకురాకనేవాడిని. ప్రొడ్యూసర్గా నువ్వు బెత్తం పట్టుకునే ఉండు. లెట్ అస్ వర్క్ ఇన్ ఫియర్ అండ్ ప్రెషర్. ఎందుకంటే మాతో పనిచేసే వాళ్ళకు కూడా నేను అదే చెప్తాను, ఉదాసీనత అన్నది చాలా డేంజరస్, ఇంజూరియస్. అదే ఎస్పెషల్లీ హై స్టేక్స్ ఉన్న సినిమా ఇండస్ట్రీలో, అంతకంటే ఎక్కువ స్టేక్స్ ఉన్న రాజకీయాల్లో, అంతకంటే కొద్దో గొప్ప ఈ రెండింటికంటే కొంచెం తక్కువ స్టేక్స్ ఉన్న వ్యాపార రంగంలో, ఈ 3 రంగాల్లోనూ ఉదాసీనత ఉన్నవాడు పైకి రాడు అసలు. బట్ ఇలాంటి సందర్భంలో ఎందుకంటే భైరవ ద్వీపానికి మీరు పనిచేసినప్పుడు సంగీతం శ్రీనివాసరావు గారు, దాంతోపాటు రావుకొండలరావు గారు రచయిత, బాలకృష్ణ గారు, దాంతోపాటు రోజా గారు, ఎంత సత్యనారాయణ గారు, కైగల్ సత్యనారాయణ గారు దిగ్గజాలు ఉన్న సందర్భంలో ముందు ఆ బ్యానరు చందమామ విజయ కంబైన్స్ అంటే నాగిరెడ్డి గారు, చక్రపాణి గారు వారసులుగా, బి వెంకటరామరెడ్డి గారు నాగిరెడ్డి గారి అబ్బాయి, ఆయన బృందావనంతో ఆ బ్యానర్ని రివైవ్ చేశారు. ఏది విజయవారి పాతాళ భైరవి, గుండమ్మ కథ, మాయాబజారు అవన్నీ తీసిన బ్యానరు. ఆ సినిమాలన్నీ మా ఫాదర్ చిన్నప్పటి నుంచి చూపించి మమ్మల్ని పెంచారు. సో అదే సంస్థతోటి నా సినిమా ఎంట్రీ జరగటం అన్నది అసలు చాలా ఓవర్వెల్మింగ్గా ఉండింది. మామూలు కాదు. నాకు వాయిని స్టూడియోలో ఇలా కాళ్ళు పెడుతుంటే ఒక లో యాంగిల్, ఫుల్ విండు, ఒక చొక్కా ఎగురుతూ ఒక హీరో ఎంట్రీ లాగా నాకు నేను ఫీల్ అవుతుంటే
24 లెన్స్, వెనకాల స్కై, దాని వెనకాల ఎగురుతున్న విజయవారి జెండా. స్టిల్ ఇప్పటికీ గుర్తుంటుంది ఆ ఫ్రేమ్స్ చూసినప్పుడు. విజయవారి చందమామ అసలు ప్రతిదీ ఒక సిగ్నేచర్. అని చెప్పి వచ్చినప్పుడు మ్యూజిక్ నాగిరెడ్డి గారు అక్కడ కూర్చుని ఆ కార్పెంటర్లు, మేస్త్రీలు, స్టూడియో వర్కర్స్ వాళ్ళతోనే ఆయన పనులు చేస్తుంటే ఒక అంటే నిజంగా చెప్పాలండి తెలుగు సినిమా చరిత్రలో విజయవాహిని సంస్థలో రాసిన చరిత్ర స్వర్ణయుగం. అండ్ వాళ్ళ నుంచి బయటకు వచ్చినదే సురేష్ ప్రొడక్షన్స్, అదొక స్వర్ణయుగం. సో నా అసిస్టెంట్ డైరెక్టర్గా నా కెరీర్ ఆ విజయవాహిని సంస్థ నుంచి సురేష్ ప్రొడక్షన్స్కి వచ్చింది. అక్కడి నుంచి చిరంజీవి గారి సొంత కంపెనీ అంజనా ప్రొడక్షన్స్కి వచ్చింది. అక్కడి నుంచి బూరుపల్లి శివరామకృష్ణ గారి దగ్గరికి వచ్చింది. అక్కడి నుంచి ఇంకా నేను డైరెక్టర్ అవ్వాలని డెసిషన్ తీసుకుని అమెరికా వెళ్ళి ఫస్ట్ కో డైరెక్టర్గా చేసింది. అయితే భైరవ ద్వీపం ఎక్స్పీరియన్స్ చాలా స్పెషల్. ఎందుకంటే బాలయ్య బాబు నాతో చాలా క్లోజ్గా మూవ్ అయిపోయి ఎప్పుడైతే మనం థియేటర్ అంటే భయం అనిపించింది, ఒక స్టార్ కిడ్ లేకపోతే ఒక స్టార్ హీరో అప్పటికే ఆయన అప్పటికే పెద్ద స్టార్ హీరో. అవును, కానీ ఈ సో డౌన్ టు ఎర్త్. ఆయన నన్ను క్లిఫ్ హ్యాంగర్ సినిమాకి నా రూమ్ బయట కారు ఆపి ఆయనే డ్రైవ్ తీసుకుని వెళ్ళిపోయేవారు. అక్కడి నుంచి అలా వుడ్లాండ్స్కి తీసుకెళ్ళి ఇడ్లీలు తినేసి కాఫీ తాగి మళ్ళీ నన్ను మా రూమ్ బయట రోడ్డు మీద వదిలేసి ఆయన వెళ్ళిపోయి మా రూమ్ సందులోకి ఆ కారు పట్టదు. అంటే హీ నెవర్ బిహేవ్ లైక్ హీ సచ్ ఎ బిగ్ స్టార్. ఆయన ఇప్పటికీ కూడా అంతే ఆప్యాయంగా ఉంటారు. ఆ తర్వాత కొన్ని వందల వేల ఇంటరాక్షన్స్ ఉన్నప్పటికీ భైరవ ద్వీపం అసలు ఆయనకి ప్రతి దశలోనూ అది ఒక కలెక్టివ్ టీమ్ వర్క్ అండి. ఏమంటారండి ఎప్పుడైనా భైరవ ద్వీపం గురించి కాన్వర్సేషన్ వచ్చినప్పుడు బాలకృష్ణ గారి నోట్ అంటే ఏమొస్తూ ఉంటుంది? ఆయన హీ లవ్స్ దట్ ఫిలిం. ఎందుకంటే ఈ జనరేషన్లో ఫోక్లోర్ అన్నది ఇప్పుడు మనము ఇవాళ ప్రపంచమంతా బాహుబలి గురించి మాట్లాడుకున్నాం. బాహుబలికి ముందు మగధీర అన్న సినిమా లేకపోతే బాహుబలి తీసే కాన్ఫిడెన్స్ రాదు. మగధీరాకి యాక్సెప్టెన్స్ రాకపోతే అందులో ఎస్పెషల్లీ ఫ్లాష్ బ్యాక్ మగధీరాలో ఆ రిస్క్ చేయాలంటే మీకు ఏం కాన్ఫిడెన్స్ ఇస్తుంది? భైరవ ద్వీపం ఒకటే. అంటే మీరు ఒక జోనర్లో ఒక మూవీని టచ్ చేయాలంటే ఇమీడియట్ రీసెంట్ యాక్సెప్టెన్స్ ఏంటని చూస్తారు, రిఫరెన్స్ అనేది ఉండాలి. అది ఫ్లాప్ అయింది అనుకోండి, ఆడియన్స్ ఆర్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ దిస్ జనరేషన్ అని దాన్ని పక్కన పెట్టేస్తారు, గొప్ప సినిమాలు తయారవు. అవును అవును. సో ఇట్ ఈస్ సో వెల్ రిసీవ్డ్ అండ్ యాక్సెప్టెడ్ ఇన్ తెలుగు ఫిల్మ్ ఇన్ హిస్టరీ. భైరవ ద్వీపం చాలా గొప్ప సినిమా. వీటన్నింటికి అంటే ఈ మన అది 90లో తీయబట్టి 2000 తర్వాత మనం ఇంత ఎక్స్పెరిమెంటేషన్ చేయగలుగుతున్నాం మన జానపద రంగంలో, జానపద కథల్లో. అలా ఒక గేట్వే, అది టార్చ్ బేరర్ అంటారు కదా, అట్లా చేసింది సంగీతం గారి థాట్. ఈ సినిమాకి ఇప్పుడు మార్కెట్ ఉంటుందని నమ్మి ప్రొడ్యూసర్ని కన్విన్స్ చేసి సెటిల్ వేసి ఎన్ని అద్భుతమైన ఇన్ కెమెరా ట్రిక్స్. కబీర్ లాల్ గారు కెమెరామెన్, మాధవ్ పెద్ద సురేష్ గారు మ్యూజిక్, అసలు వేటూరు గారు, సిరివెన్నెల గారు, వీళ్ళు అలా స్టూడియోకి వచ్చి మాట్లాడుకోడు. అయ్యో ఇంత గురించి ఎక్కడ మిస్ అయినా, ఏదో మిస్ అయినా చెప్పి వెళుతూ ఉంది, మాట్లాడుకుందాం సార్. ప్లీజ్ కంటిన్యూ. నేను ఇందాక ఒకసారి మెన్షన్ చేశాను, వీళ్ళందరూతో ఇంటరాక్ట్ అవ్వటం, ఇవన్నీ మనము ప్రేక్షకుడి నుంచి సినిమా ఇండస్ట్రీలోకి వచ్చినప్పుడు హ్యావింగ్ నో బ్యాక్గ్రౌండ్. నాకు మీకు ఆర్కే లక్ష్మణ్ కార్టూన్లో కామన్ మ్యాన్ ఒకడు ఉంటాడు, పైనంతా సొసైటీలో జరిగే ఏదో ఒక సెటైరికల్ కార్టూన్ ఉంటుంది, అన్నింటినీ సైలెంట్గా అబ్జర్వ్ చేస్తున్న ఒక కామన్ మ్యాన్ ఉంటాడు. నేను అట్లా ఉండేవాను వాణి స్టూడియోలో. నాకు ప్రతిదీ థ్రిల్లే అండ్ వర్క్లో ఇన్వాల్వ్ అయ్యేవాడిని. వర్క్ నేర్చుకోవటం కోసం నా సీనియర్లు బ్రహ్మాండంగా నేర్పించారు. సో బేసిక్గా గ్రాడ్యుయేషన్ చేసి వెళ్ళాను, కొంచెం ఫాస్ట్గా నేర్చుకునే. మనకి ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి అలసట ఉండదు, ఇంట్రెస్ట్ లేకపోతే తొందరగా అలసిపోతాం. ఇందాక మీరు ఒక మాట అన్నారు, ఒక మగధీరా తీయాలంటే దానికి ఒక రిఫరెన్స్ ఉండాలి. అది భైరవ ద్వీపం సక్సెస్ అయింది కాబట్టి అలాంటి సినిమాలు వచ్చాయి. ఆ తర్వాత బాహుబలి కావచ్చు, ఇవన్నీ. RRR గురించి కూడా మాట్లాడుకుంటున్న సందర్భంలో ఇప్పుడు అంటే ఇటు బాహుబలి కావచ్చు, లేకపోతే బాహుబలి కావచ్చు, లేకపోతే RRR కావచ్చు, ఇవి ఇంటర్నేషనల్ రేంజ్లో వెళ్తున్న పరిస్థితి. మిగతా సినిమాలు మన తెలుగు ఎందుకు వెళ్ళలేకపోతుంది అనే అంశానికి అన్ని కథలకి ఆ బ్యాండ్ విడ్త్ ఉందా లేదా చెక్ చేయాలండి. మనం జస్ట్ స్టోరీలో మన నేటివిటీ కంటే కామనాలిటీ ఎక్కువ ఉండేటట్టు చూసుకోవాలి. అది రాజమౌళి గారి సినిమాల్లో ఉంది. ఇప్పుడు
బాహుబలి అనేది ఒక డ్రీమ్ వరల్డ్ కాబట్టి ప్రతి భాషలో ప్రతి చోట అది చూడబుద్ధి అవుతుంది. ఎందుకంటే అది ఎగ్జిస్టింగ్ వరల్డ్ కాదు. మీరు ఎగ్జిస్టింగ్ వరల్డ్ తీసేటప్పుడు మీకు నేటివ్ టచ్ వచ్చేస్తుంది. ఓకే, అది ప్రతి దేశంలోనూ అది మారుతుంది. ఒక్కొక్క మన పద్ధతులు, మన లైఫ్ స్టైలు, మన అటైరు, మన లుక్కు, మన స్కిన్, ఎవ్రీథింగ్ మ్యాటర్స్. యాజ్ ఎ డైరెక్టర్గా మీకు అడుగుతున్నాను మళ్ళీ నేను. సౌత్ కొరియా సినిమాలు యాక్సెప్ట్ చేస్తున్నాం, జాపనీస్ మూవీస్ని మనం యాక్సెప్ట్ చేస్తున్నాం, ఇంగ్లీష్ మూవీ ఎప్పటికీ మనకు ఇప్పుడు మనం ఆహ్వానిస్తూనే ఉన్నాం. తెలుగులో ఉన్న మ్యాక్సిమం లాంగ్వేజెస్ని మనం చూస్తున్నాం. కానీ మన సినిమా, మన తెలుగు సినిమా ఎందుకు గ్లోబలైజ్ కాలేకపోతుంది? ఆఫ్కోర్స్ 1-2 సినిమాల గురించి మాట్లాడుకుంటున్న సందర్భం తప్ప ఎక్కడ మనం లేదు. ఇప్పుడు అదే ఇందాక నేను అందుకే రాజమౌళి గారు ఈ మార్కెట్ని ఎక్స్ప్లోర్ చేయొచ్చు అని మొట్టమొదట ఆయన గోడలు బద్దలు కొట్టుకుంటూ బౌండరీస్ని ఎక్స్పాండ్ చేసుకుంటూ వెళ్ళిపోయారు. బట్ అంత టైము, అంత ఎఫర్టు మనము మన రీజనల్ లాంగ్వేజ్ సినిమాలకి పెట్టే బ్యాండ్విడ్త్ లేదు, ఎకనామికల్గా లేదు. ఓకే, ఇప్పుడు ఒక్కొక్క భాషా చిత్రానికి ఒక హయ్యెస్ట్ రెవెన్యూ గ్రాసరు వరల్డ్ వైడ్, ఇప్పుడు మలయాళం తీసుకున్నా, తమిళ్ తీసుకున్నా, వాళ్ళు తమిళ్ అయినా సరే తెలుగుని ఎక్స్క్లూడ్ చేసేస్తే తెలుగు మార్కెట్ని, వాళ్ళకనే ఒక లెవెల్ ఉంటుంది కదా. ఎంత ఉంటుంది అది? దాన్ని రాజమౌళి గారు బేసిక్గా సినిమా కోసం ఆయన సినిమాని ప్రపంచవ్యాప్తంగా చూపించాలన్నది ఫస్ట్ స్క్రిప్ట్ స్టేజ్ నుంచే. అలాంటి నేటివ్ ఇష్యూలు లేని వరల్డ్, ఓకే, నేటివ్ ఇష్యూస్ లేని క్యారెక్టరైజేషన్లు, దాన్ని అందరికీ యాక్సెప్టబుల్గా క్యారెక్టర్లే కనబడేటట్టు మౌల్డ్ చేయటము, ఈ ఎఫర్ట్ మనం ఎన్ని సినిమాలకి పెట్టలేము. ఆయన దానికి ఆ రిస్క్కి ఆయన ప్రిపేర్ అయిపోయారు. ఆయన 1000 కోట్లు కాదు 2000 కోట్లు అయినా ఖర్చు పెట్టగలడు. ఆ లెవెల్కి ఆయన వచ్చేసారు కాబట్టి ఆయన కుదురుతుంది. సడన్గా ఇంకొక డైరెక్టర్ రాజమౌళి గారు ఇవాళ ఉన్న స్టేజ్ని నమ్మించలేము. ఏగతో మొదలు పెట్టాలి మళ్ళీ. అవును, ఆ బిలీవబిలిటీ మార్కెట్కైనా ఇన్వెస్టర్కైనా రావాలి అంటే, సో మనం చేసే కంటెంట్కి కూడా ఒక గ్లోబల్ అపీల్ ఉండాలి. నేను ఫనీ సినిమా సెలెక్ట్ చేసుకోవడానికి కారణమే అది. ఓకే, నేను ఒక మనిషిని పెట్టి సినిమా మామూలుగా హ్యూమన్ ఎమోషన్స్తో తీస్తే యూఎస్లో చేసిన జస్ట్ లైక్ ఎనీ అదర్ ఫిల్మ్ అవుతుంది. దానికి గ్లోబల్గా యాక్సెప్టెన్స్ వచ్చే అవకాశం లేదు. కానీ నేను ఎప్పుడైతే ఒక స్నేక్ థ్రిల్లర్ తీస్తున్నానో, ఇట్ ఈస్ యాక్సెప్టెడ్ ఎవ్రీవేర్ బికాస్ స్నేక్స్ ఎగ్జిస్ట్ ఎవ్రీవేర్ ఇన్ ద వరల్డ్. అవును. సో ఒక ఇల్లు ఉన్న ప్రతివాడికి ఇంట్లో పాము వచ్చే ఎక్స్పీరియన్స్ ఉంటుంది. అది కొరియా వాడైతే ఏమి, చైనా వాడైతే ఏమి, ఇండియన్ అయితే ఏమి, అమెరికన్ అయితే. సో ఈ గ్లోబల్ యాక్సెప్టెన్స్ కోసం కథ తీసుకునేటప్పుడు నేను 1.5 year స్క్రిప్ట్ మీద వర్క్ చేశాను. ఇందులో అంటే అందరు ఆడియన్స్కి కనెక్ట్ అయ్యే ఎలిమెంట్లు ఉండాలి. అట్ ది సేమ్ టైం మన ఆడియన్స్కి కావాల్సిన సినిమా తీయాలి బేసిక్గా. ఎందుకంటే మన కోర్ స్ట్రెంగ్త్ మన మార్కెటే. అవును, అవును. కొద్దో గొప్ప మనం ఏదైనా విజిబుల్గా చేస్తే ముందు మన మార్కెట్లోనే చేయగలగాలి. ఆ తర్వాత నుంచి అదర్ లాంగ్వేజెస్కి ఎక్స్ప్లోర్ చేయాలి. అలా చేసే అవకాశాన్ని నా నిర్మాతలకు ఇవ్వాలి. నేను ఎప్పుడైతే ప్రొడ్యూసర్స్ యూఎస్లోనే ఉంటారో నాకు కొంచెం ఈజీ. వాళ్ళకి ఇప్పుడు టక్కనే అలియాకి వెళ్ళి రావాలంటే వెళ్ళి రాగలుగుతారు. అక్కడ ఎవరైనా డిస్ట్రిబ్యూటర్స్తో మాట్లాడాలంటే మాట్లాడగలుగుతారు. అలా అన్ని రకాలుగా ఆలోచించి ఈ కథను ఫైనలైజ్ చేసాం పనిని. సో అలా చేయబట్టి నేను అన్నది అదే, రాజమౌళి గారిలాగా సినిమాలు తీయాలనుకోవటం తప్పు అవుతుంది. కానీ రాజమౌళి గారు ఇలా ఏ కారణం వల్ల ఇలా తీస్తున్నారు అనేది అనలైజ్ చేసుకుంటే మనం రైట్ రూట్లో ఉంటాం. గ్రేట్ యాక్సెప్టెన్సీ. మళ్ళీ ఆయనలాగా తీయాలనుకుంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ ఇమిటేషన్. అది చేయటం వల్ల మార్కెట్కి కూడా లాసే. కొత్తగా చేయాలి. ఆయన ఇలా ఎలా చేస్తున్నారో అలా మనం ఇంకొకలా మన కథతోటి అలా ఎలా చేయగలమని చూడాలి. సో మీకు ఇప్పుడు పుష్ప, దసరా రగ్గడ్ లుక్లో సేమ్ ఉంటాయి. పుష్ప ఆడింది కాబట్టి ఆ రూట్లో దసరా విత్ డిఫరెంట్ స్టోరీ వెళ్ళారు. బట్ క్యారెక్టరైజేషన్, రగ్గడ్నెస్, సినిమా కలర్ ప్యాలెట్ ఒకలాగా మెయింటైన్ చేశారు. సో యాక్సెప్టెన్స్ కొట్టేశారు. ఎందుకంటే ఇది డిఫరెంట్ స్టోరీ దసరా ఆల్ టుగెదర్. సో 100 కోట్ల సినిమా అయింది, పాన్ ఇండియా సినిమా అయింది. పుష్ప 1 వాళ్ళకి హెల్ప్ అయింది. అంటే ఒక మార్కెట్ రూట్ని ఏదో ఒకటి ఎక్స్ప్లోర్ చేయాలి. ఈవెన్ పుష్ప కూడా ఇట్స్ ఎ డిఫరెంట్ వరల్డ్. అవును, అవును. మన నేటివిటీ ఉండదు. రైట్. ఇక్కడ నుంచి ఎందుకంటే నిందా మనం మాట్లాడుకున్నట్టుగా చాలా సీరియస్గా వెళ్ళిపోయాం కదా, అందుకే ఇక్కడ నుంచి నేను
కాస్త మళ్ళీ ఆయన సినిమాలకు వస్తున్నాను. సిరివెన్నెల సీతారామ శాస్త్రప్ప, ఈ పేరు తలుచుకుంటేనే ఏదో చందమామ పక్కనే ఉందేమో అనిపిస్తూ ఉంటుంది. ఆయనతో పనిచేశారు, వేటూరి గారు లాంటి వాళ్ళ దిగ్గజాలతో పనిచేశారు. సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారితో చాలా క్లోజ్గా మీరు పనిచేశారు. ఎలా ఉంటుంది ఆయనతో అసోసియేషను? ఆయన గురించి మాట్లాడిన సందర్భం కొంతమంది చెప్పిందంటే ఏదో పక్కన ఏదో ఫ్రెండ్తో మాట్లాడినట్టు ఉంటారన్నారు అనేవారు. కానీ చూడడానికి చాలా గంభీరంగా కనిపిస్తారు కొన్ని సందర్భాలు. ఎలా ఉంటుంది ఆయనతో అసోసియేషన్ పాటలు రాసే టైంలో అండి? ఆయనతో చాలా పాటలు రాసే టైంలో అసలు ఆయన మన మధ్యన ఉండరు. ఆయన ఒక యోగి తపస్సు చేసుకున్నట్టు ఉంటారు. మనం ఎవరైనా వెళ్తే కూడా ఆయన చూస్తే డిస్టర్బ్ చేయబుద్ధి కూడా కాదు. ఆయన అలా ఆయనలో ఆయనే మదన పడతారు. ఆయన మేధస్సుతో ఆయనకే బోలని యుద్ధాలు జరుగుతూ ఉంటాయి. మల్టిపుల్ వెర్షన్స్ రాసిస్తారు. మన అడగరు, పాటకు ముందర ఒకసారి అడుగుతారు సందర్భం ఏంటి, పాత్రలు ఏంటి, ఆ పాత్రలు ఎలాంటి భాష మాట్లాడతాయో అలా రాస్తారు పాట. మీకు ఎప్పుడైనా షాక్ గురైన సిచ్యువేషన్ ఉందా? అంటే ఆఫ్కోర్స్ ఎప్పుడైనా ఉండుంటుంది, ఒక పాట నాకు ఈ సందర్భం ఉందండి, సందర్భానికి పాట కావాలనుకునే సందర్భంలో ఆయన పాట ఇచ్చిన తర్వాత అరే ఇంత మంచి పాట, ఆఫ్కోర్స్ ప్రతి పాట మంచిగానే ఇస్తారు, కానీ షాక్ అవుతూ ఉంటాం. అసలు మనం ఎక్స్పెక్ట్ చేయని కొన్ని పదాలు కావచ్చు, అలా ఉంటుంది. అలాంటివి ఏమైనా ఉన్నాయా ఎక్స్పీరియన్స్? అలా చాలానే ఉన్నాయి. ఒకటి షేర్ చేసుకోగలుగుతారు? ఎగ్జాక్ట్గా ఆయన పక్క సినిమాలకు రాసినవైనా కానీ, ఇప్పుడు మన ఖడ్గంలో ఐటమ్ సాంగ్ ఉంది, ముసుగు వెయ్యొద్దు మనసు మీద, పెద్ద సర్ప్రైజ్ అది. అంటే ఒక ఐటమ్ సాంగ్ని ఇంత ఎడ్యుకేటివ్గా రాయచ్చా అంటే అది ఐటమ్ నెంబరే. మామూలుగా మసాలా పదాలు వాడటం వేరు, పదాలలో మసాలా చల్లటం వేరు, టు యాడ్ ఫ్లేవర్. ఆయన అది చేశారు. అంటే మంచి భావం యుక్తమైన థాట్ని మసాలా యాడ్ చేసి ఐటమ్ సాంగ్ చేశారు. అది జనరల్గా ఏం చేస్తాము, ఆ స్పైసీ వర్డ్స్ మధ్యలో నుంచే పాటను అల్లటానికి ట్రై చేస్తాము కదా. సో అలాంటివి ఆయన బోల్డ్ చేశారు. ఈవెన్ నాకు ఆయన తూనిగా పాట రాసినప్పుడు సర్ప్రైజే. ఎందుకంటే కిటకిట తలుపులు ఈజీగా రాయగలరు, ఎవరైనా ఎప్పుడు తన వల్ల ఆల్రెడీ రాసిన పాటే నేను తీసుకున్నాను. తూనిగా రాయటం అన్నింటికంటే కష్టం. నీ స్నేహం ఇక రాదు అని రాయటం అన్నింటికంటే కష్టం. అంటే మీరు ఆయన వయసు, ఆయన మెచ్యూరిటీ, ఆయన మోర్ దాన్ ఏజ్, ఆయన ఈ సో మెచ్యూర్డ్ ఇన్ థాట్ ప్రాసెస్. ఆ మెచ్యూరిటీ నుంచి మరీ ఇన్ని మెట్లు దిగిపోతారా? ఒక 40-50 ఏళ్ళు దిగిపోగలరా? సీట్లు ఒక్కో చుక్క పోగేసి ఇస్తున్నాగా, ఎగిరేయకు సీతాకోక చిలకలుగా. బహుశా నేను అటు ఇటు పాడుంటాను. ఎందుకంటే ఆయన పాట కేవలం పాట మాత్రమే కాదు, ఎందుకు అన్వయించుకుంటూ ఉంటాం జీవితానికి. ఎందుకు ఇన్స్పిరేషన్ నింపేస్తూ ఉంటాయి తెలియకుండా, ఏదో ఒక సిరంజి తీసుకొని నరాల్లోకి బలవంతంగా కాకుండా. నాకు అన్నింటికంటే పెద్ద సర్ప్రైజు ఆ మనసంతా నువ్వే టైటిల్ వస్తే బాగుంటుందండి, కుదిరితే చూడండి అని జస్ట్ సిచ్యువేషన్ చెప్పాను. ఆ అమ్మాయి వచ్చింది, రైల్వే స్టేషన్ వాడు చూశాడు, ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళేసరికి ప్రసాదం ఉంది. సో అమ్మాయి వచ్చిందని వాడికి అర్థమైంది. కానీ వెతికితే ఆ అమ్మాయి కనబడలేదు. ఇంటర్కట్లో అమ్మాయి ట్రైన్లో వెళ్ళిపోతుంది. సో ఇప్పుడు వీడు బాధపడాలా ఆనందపడాలా తెలీదు, సందిగ్ధం. ఎందుకంటే ఆనందం ఇన్నేళ్ల తర్వాత అమ్మాయి వచ్చిందని, బాధ ఆ అమ్మాయిని నేను కలవలేకపోయానని. కానీ కలిస్తే కథ అయిపోతుంది కదా. సో ఇది చెప్పి ఇప్పుడు అమ్మాయిని చూపిస్తున్నాను, అబ్బాయిని చూపిస్తున్నాను, మీరు ఎవరి పాయింట్ ఆఫ్ వ్యూలో పాట రాస్తారని చూడాలని నాకు ఆతృతగా ఉన్నానని చెప్పా. ఓకే అని వెళ్ళిపోయా. షూటింగ్ జరుగుతుండగానే రాశారు అన్ని పాటలు. అందులో వీడు ఎవరిని అడుగుతాడని ఆయన ఏం ఆలోచించారో నిజంగా ఇవాళకి తెలియదు. కానీ చెప్పవే ప్రేమ చెలిమి చిరునామా అనంగానే పడిపోయాను నేను. నిజమే కదా. మనం చాలాసార్లు విన్నాం ఎక్స్ప్రెషన్లు ఏంటి, గాలిని అడుగుతా, పూలను అడుగుతా, ఇది. కానీ అసలు వీటన్నిటిని దాటి ప్రేమను అడుగుతాను, ఎక్కడుంది అది, నా లవర్ ఎక్కడుంది అంటే నేను బహుశా పాడమని అడిగితే మిమ్మల్ని తప్పు అవుతుందేమో ఆ 2 లైన్లు. ఎందుకంటే నేను పాడితే తప్పు అవుతుంది, అగౌరవం అవుతుంది పాటకి. లేదు పాడితే అనుకుంటా శ్రోతలకి ఆ పాటకి ఒక 2 లైన్లు అలా. ఎందుకంటే నేను లిరిక్ చెప్తాను సార్, చక్కగా పాడుతున్నారు. చెప్పవే ప్రేమ చెలిమి చిరునామా, ఏ వైపు చూసినా ఏమి చేసినా ఎక్కడున్నా మనసంతా నువ్వే అని చెప్పవే ప్రేమ అని దాన్ని రిక్వెస్ట్ చేశారు ఆయన.
ఇప్పుడే నువ్విలా వెళ్ళావనే సంగతి గాలిలో పరిమళం నాకు చెబుతున్నది. ఎప్పుడో ఒకనాటి ఎప్పుడో ఒకనాటి నిన్నని ఆ, వెతికానని నన్ను ఎవడు నవ్వని నేస్తమా నీకు తెలిసేదెలా. సో ఎవరైనా గతాన్ని వెతికితే నవ్వుతారు. ఇంకా వాడు అక్కడే ఉన్నాడేంటి, ఎదగట్లేదు, మూవ్ ఆన్ అన్నది ఇప్పుడు కొత్త పదం. ఎప్పుడూ నా నీడ నువ్వని. ఇప్పుడు కూడా నా నీడ నువ్వని, ఇదిగో ఈనాడు చూపని అని. సో ఆ అమ్మాయి చిహ్నం ఉంది, అమ్మాయి లేదు. చిహ్నం ఏంటంటే ఆమె పెట్టిన ప్రసాదం. సో ఆయన ఈ పర్స్పెక్టివ్లోకి ఆ పాటను మార్చడం నాకు పెద్ద సర్ప్రైజ్. అసలు నిజంగా ఆయనకి నేను అప్పుడప్పుడు హ్యాట్స్ ఆఫ్ చెప్పుకునే బోల్డ్ సందర్భాల్లో ఇదొక మేజర్ సందర్భం. వా, నిజంగా ఎంత మాట్లాడుకున్నా బహుశా ఒక పెద్ద గ్రంథం అవుతుందేమో శ్రీవెన్నెల సీతారామ శాస్త్రి గారి డైరెక్ట్గా ఉన్నప్పుడు జయంత్ గారి సినిమా మన ప్రేమంటే ఇదేరాలో రమణ గోగుల్ గారి సంగీతంలో నన్ను మెడ్రాస్ పంపించారు. శాస్త్రి గారు ఆ పాట రాస్తా అన్నారు, వెళ్ళు సిచ్యువేషన్ చెప్పేసి పాట అవ్వగానే తీసుకుని వచ్చాయి. ఆయన అప్పటికి షిఫ్ట్ అవ్వలే. సో వాళ్ళ ఇంట్లో 1 రోజు 2 రోజులు ఉండగలిగాను నేను, అదృష్టం. ఆయన పల్లవి వినిపించాను, పాట పల్లవి రాసేశారు, మనసే ఎదురు తిరిగి మాట వినదే. రాసేసాక చరణాలు ఎవరా అంటారు, అదే క్యాసెట్లో ఉన్నాయండి అన్నాను. పల్లవి ఒకటే ఇచ్చారా, మర్చిపోయారేమో రికార్డ్ చేయటం అన్నారు. కాదండి, పల్లవే 3 సార్లు రాయమన్నారు అన్న. ఏదో చెవుడేంట్రా, ఒకసారి చెప్తే వినపడదా అన్నారు. ఇదో చిన్న ఎక్స్పెరిమెంట్ అండి. పల్లవి 2 చరణాలకి వేరే ట్యూన్లు ఉండవు. మనకు అలవాటు ఏంటి, పల్లవి ఒక ట్యూన్ ఉంటుంది, చరణాలు 2 ఒక ట్యూన్ ఉంటుంది. కొన్నిసార్లు చరణాలు కూడా డిఫరెంట్ ట్యూన్స్ ఉంటాయి. సో జయంత్ గారు రమణ గోగుల్ గారు పల్లవినే 3 సార్లు విత్ బీజిఎంస్ వేసి ఒక పాట చేద్దాం మనం. ఎలాగో మాంటేజ్ సాంగ్ బ్యాక్గ్రౌండ్లో వస్తుంది కాబట్టి మనసే ఎదురు తిరిగి మాట వినదే అనే పాట ఫుల్ మాంటేజెస్ న్యూజిలాండ్లో షూట్ చేసాం. నాకు ఎంత నవ్వు వచ్చిందా. సో నేను అన్నాను, మీరు మామూలుగానే ఒక పల్లవికి 4-5 ఆప్షన్లు ఇస్తారు కదండి, అవే చరణాలు ఈ పాటకి. పల్లవికి 4 ఆప్షన్స్, సేమ్ ట్యూన్ కాబట్టి అదే కదా. అలా అంత ఈజీగా రాసేస్తే నేను ఎందుకురా. ఆయన నిజంగా ఆ థాట్ని కంటిన్యూ చేశారు. కంటిన్యూ చేయటం, ఆయన ఒకే పల్లవికి 2-3 ఆప్షన్లు రాస్తే ఒక థాటే ఉంటుంది, ప్రోగ్రెషన్ ఆఫ్ థాట్ ఉండదు. మామూలు పాటలకైతే పల్లవి నుంచి ఒక ప్రోగ్రెషన్ ఉంటుంది, మళ్ళీ 2వ చరణంకి ఇంకో ప్రోగ్రెషన్ ఉంటుంది, మళ్ళీ అది పల్లవికి వచ్చేసరికి ఒక సర్కిల్ కంప్లీట్ అవుతుంది. ఈ రెగ్యులర్ పాట తాలూకు లక్షణాన్ని ఒకే పల్లవి ఒకే ట్యూన్ ఉన్న పాటకి ఆయన ఆ ప్రోగ్రెషన్ని మెయింటైన్ చేశారు. నేను అదిరిపోయా, కాళ్ళకి దండం పెట్టాల్సిన సందర్భం అది. వేటూరి గారి గురించి, ఎందుకంటే వేటూరి గారు ఆయన కళానికి 2 పార్శ్వాలు అంటూ ఉంటారు, సరస్వతి అంటారు కదా ఆయన్ని. ఆయన అసలు ఆయన ఒక డిఫరెంట్ లెవెల్ అండి. చాలా బిందాస్, అసలు డబ్బులు అంటే లెక్క చేయకుండా ఇలా ఒక పోస్ట్ బ్యాగ్లో నుంచి ఇలా గుప్పెట్లోకి ఎన్నో డబ్బులు వస్తే ఉంచు ఆయన అసిస్టెంట్ డైరెక్టర్లకి ఇచ్చేసి, ఆయన అంత జనరస్. అసలు పాటకి వెళ్తే అలా టేప్ రికార్డర్ ప్లే చేస్తుంటే రాసి అలా ఇస్తే ఒకటే వెర్షన్, నో కరెక్షన్స్, నథింగ్, నో క్వశ్చన్స్ ఆస్క్డ్. ఆయన వేరే లెవెల్ జ్ఞాని. ఆయన దాని దగ్గర మేము నరుడా ఓ నరుడా ఏమి కోరిక ఆయన స్టూడియోకి వచ్చి రాశారు. ఆ తర్వాత మన అదే సినిమాలో ఘాటైన మేటి నటన శాస్త్రి గారు రాశారు. ఎంత ఎంత వింత మొహమో శాస్త్రి గారు రాశారు. సో నా బృందావనం సినిమా సింగిల్ కార్డు వెన్నెలకంటి గారు రాశారు. ఆ తర్వాత మన కృష్ణార్జున విజయంలో సాహో మహావీరుడా మరో మారుడా అని రంభ గారితోనే బాలకృష్ణ గారితో అర్జునుడు గంధర్వ కన్య మధ్యన నరుడా ఓ నరుడా ఏమి కోరిక సూపర్ హిట్ అయిపోయింది కాబట్టి నంది అవార్డు కూడా వచ్చింది ఆ పాటకి, జానకి గారికి. సో ఆ పాట లాగా ఈ కృష్ణార్జున విజయంలో అర్జునుడికి ఒక గంధర్వ కన్యకి మధ్యన ఒక రొమాంటిక్ ఐటమ్ సాంగ్ లాంటిది ఉండాలి అని, మళ్ళీ ఇందులో ద్రౌపదిగా చేసింది రోజా గారే, రంభ గారు కూడా ఉంటే బాగుంటుంది, ఒక పాట చేద్దామని చెప్పి పెట్టిన పాట.
ఆ పాట వేటూరు గారికి మళ్ళీ హ్మ్. ఇస్తే ఆయన పాట మొత్తం రాశారు. సామవేద సారమంతా ఆనందో బ్రహ్మ అని ఒక లైన్ రాస్తే సంగీతం గారికి ఫెయిర్ కాపీ పట్టుకెళ్ళి సెట్లో ఇస్తే మొత్తం పాట అంతా ఎక్సలెంట్గా ఉంది. సామవేద సారమంతా ఆనంద బ్రహ్మ అన్నదేమి ఎక్స్ప్రెసివ్ స్టేట్మెంట్, ఒక స్టాండర్డ్ పొయిటిక్ స్టేట్మెంట్. అది ఒక ఆర్టిస్టు ఏం ఎక్స్ప్రెషన్తో పాడుతుంది, సో ఈ 2 లైన్లు మాత్రం మార్చి తీసుకురా అన్నారు. అలా స్టూడియో ఎదురుగుండానే విజయ రికార్డింగ్ స్టూడియో, ఇక్కడేమో మెయిన్ వాహిని స్టూడియో, రోడ్డు క్రాస్ చేస్తే విజయ గార్డెన్స్. పరిగెత్తుకుని వెళ్ళిపోయి ఆ పేపర్ పట్టుకుని పరిగెత్తి అక్కడికి వెళ్ళి వేటూరు గారు వేరే పాట ఏదో రాసుకుంటుంటే ఆయనకి ఇచ్చి, ఏమిటన్నారా మీ గురువుగారు, సామవేద సారమంతా ఆనందో బ్రహ్మ, అది స్టేట్మెంట్ కదా, ఏదైనా ఎక్స్ప్రెసివ్గా ఉంటే కొంచెం వలప్షస్గా రంభగారి మీద ఎక్స్ప్రెషన్స్ ఇచ్చేలాగా ఉంటే బాగుంటుంది అన్నంగా లోపు కాగితం ఇచ్చేసారు. ఇదేమిటి ఏం మార్చారని చూసే, ఏం మార్చలేదు అంటే కోపం వచ్చి ఇచ్చేసారా, లేకపోతే ఇదే పట్టుకెళ్ళు అన్నారా, లేకపోతే తర్వాత రమ్మన్నారా, ఏం తెలియదు. ఇలా చూస్తే సా కొట్టేసి కా అనుంది. కామవేద సారమంతా ఆనందో బ్రహ్మ, కౌగిలింత కోరుకుంటే ఏముంది జన్మ. ఇప్పుడు మొత్తం వాత్సాయన కామసూత్రాలు అన్నీ ఎక్స్ప్రెషన్లు పెట్టుకోవచ్చురా, ఇచ్చే గురువుగారికి అంటే అసలు పట్టుకెళ్ళి సంగీత గారు నాకు ఇంకా నవ్వు తెరలుగా వచ్చేస్తుంది, నవ్వు వచ్చేసింది. అలా నవ్వుతూనే పట్టుకెళ్ళి సంగీతం గారికి ఇవ్వగానే ఆయన చూశారు. ఆ సంగీతం గారు కూడా బాగా ఎంజాయ్ చేస్తారు, వెరీ స్పోర్టివ్. ఆయన చూసి నవ్వి, అందుకే ఆయన్ని పుంబావ సరస్వతి అంటారు. ఒక అక్షరంతో ఎంత ఎక్స్ప్రెషన్ మారిపోయింది. సో అలాంటి చెణుకులు వేటూరు గారితో చాలా ఉంటాయి. ఆయన శ్రీకాకుళం చిన్నది అని ఆయన ఒక కృష్ణదేవరాయల వారి కాలంలో ఒక లవ్ స్టోరీని ఆయన రాశారు, శ్రీకాకుళం చిన్నది అనుకుంటా. అది రేడియోకి ఒక రూపంగా రాశారు. తర్వాత టెలివిజన్కి ఆ స్క్రిప్ట్ని నేను అసిస్టెంట్గా నాతో రాయించారు, అది టెలివిజన్కి సబ్మిట్ చేయడానికి. సో ఆయనతో జర్నీ చాలా బాగుండేది, అంటే బాగా ఇష్టం. వీళ్ళందరూ ఇండస్ట్రీలో మనకి ఎవరితో అయినా జర్నీ ఎప్పుడు బాగుంటుందంటే మనం ముందు ప్రేక్షకుడిగా వాళ్ళతో కనెక్ట్ అయ్యి ఉంటే బాగుంటుంది. నేను అబ్జర్వ్ చేసిన అద్భుతమైన మాట, మనం ప్రేక్షకుడిగా కనెక్ట్ కాని వాళ్ళతో మన జర్నీలు చాలా మెటీరియలిస్టిక్గాను మామూలుగా ఉంటాయి. మనం ఆరాధించేసి ఉంటాం కదా. ఇప్పుడు రాఘవేంద్ర గారిని చూస్తే ఒక గూస్ బంప్స్, దాసర్ గారిని చూస్తారే, అంటే వాళ్ళు తీసిన సినిమాలతో ఫస్ట్ వాళ్ళకి కనెక్ట్ అవుతాము. వాళ్ళందరితోనూ నా జర్నీ ఎక్స్ట్రాడినరీగా ఉండటానికి కారణం అదే అనుకుంటాను నేను. చిరంజీవి గారి సినిమాలు చూసి పెరిగాము. మన ఇండస్ట్రీకి అట్రాక్ట్ చేసిన మ్యాగ్నెటిక్ ఫోర్స్ చిరంజీవి గారు. మన జనరేషన్లో మంచి పాయింట్. మీరు బాలకృష్ణ గారితో పనిచేశారు, వెంకటేష్ గారితో పనిచేశారు, నాగార్జున గారితో నేను లాంటి హిట్స్ రాబోయే చంద్రబాబుకి అసోసియేట్ గా చేశాను, అంటే అసోసియేట్ గా కమల్ హాసన్ గారితో చేశారు, రజనీకాంత్ గారితో చేశా. నాకు వీళ్ళందరితో చేసిన తర్వాత నాకు అంటే నా కాన్ఫిడెన్స్ అనమాట. ఇక్కడ ఒక మాట వినిపిస్తూ ఉంటుంది, సారీ ఫర్ ది ఇంటరప్షన్ ఆదిత్య గారు, స్టార్ హీరోస్కి అనగానే వాళ్ళకి ఒక యాటిట్యూడ్ అను లేకపోతే సో ఇటువంటి పదాలు సోషల్ మీడియా వేదికగా చాలా చక్కర్లు కొడుతూ ఉంటాయి. సో ఇటువంటి వాటికి ఎందుకంటే ఆల్రెడీ మీరు వాళ్ళతో పనిచేస్తున్నారు, ఎందుకంటే ఇటువంటి మాటలు వస్తూ ఉంటాయి, ఎందుకు వినిపిస్తుంటాయి, నిజంగానే ఉంటుందా? లేదు అంటే ఇప్పుడు దాని యాటిట్యూడ్ కాదండి, అలా తీసుకోకూడదు కూడా. ఓకే, వాళ్ళు ఈజీగా యాక్సెసిబుల్గా ఉంటే వాళ్ళు ఎంటర్టైన్ చేయాల్సిన జనాలు అసలు సముద్రంలా ఉంటారు. ఇప్పుడు మనమే అంటే ఒక నాన్ స్టార్ హీరో అయ్యుండి కొంచెం సక్సెస్ఫుల్గా ఇండస్ట్రీలో యాక్టివ్గా ఉంటే మనకు వచ్చే తాకిడే తట్టుకోలేనంత ఉంటుంది. నా కథలు వినమనో, లేకపోతే నన్ను ఇంకొకరికి పరిచయం చేయమనో, నాకు ఏదైనా అవకాశం ఉంటే రిఫర్ చేయమనో, ఇది హ్యాండిల్ చేయటమే కష్టమైనప్పుడు వాళ్ళ కష్టం ఇంకా ఎక్కువ ఉంటుంది. వాళ్ళు బికాస్ దే ఆర్ మోర్ లవ్డ్, దే ఆర్ మోర్ యాక్సెప్టెడ్. వాళ్ళు ఆ చిన్న గ్యాప్ అయినా పెట్టుకోకపోతే అసలు వాళ్ళకి జీవితం అన్నది ఉండదు, మిగలదు. ఇప్పటికే నాకు వాళ్ళని చూస్తే జాలేస్తుంది. ఎందుకంటే ఇప్పుడు నాకు కావాలనుకుంటే నేను మహారాజా చాట్కి వెళ్ళి పానీపూరి తింటాను, తినలేరు. కరెక్ట్. ఇటువంటి నాకు మార్నింగ్ షో రిలీజ్ అయితే నేను హ్యాపీగా టికెట్ నేను వెళ్ళిపోతా. వాళ్ళ ఇంట్లో క్యూబ్లో కనెక్షన్ చూసుకుని చూడాలి. పల్స్ ఎలా తెలుస్తుంది, హౌ డు దే లెర్న్. వాళ్ళు దుబాయ్కి వెళ్ళి షాపింగ్ చేసుకుంటేనో, న్యూయార్క్ టైమ్ స్క్వేర్కి వెళ్ళి షాపింగ్ చేసుకుంటేనో
హౌ కెన్ దే సీ అవర్ లైఫ్ అంటాను నేను. అండ్ ఇక్కడేమో మనం వాళ్ళని ప్రశాంతంగా ఉండనీయం, ఎందుకంటే పబ్లిక్లోకి వస్తే కష్టమే. అది అలానే పబ్లిక్ని అభిమానుల్ని కూడా తప్పు పట్టడానికి లేదు. ఇప్పుడు ఇదివరకు మనకు మెడ్రాస్లో ఇండస్ట్రీ ఉన్నప్పుడు కొంత ఫ్రీడమ్ ఉండేది మన వాళ్ళకి, ఎందుకంటే ఎప్పుడైనా తిరుపతికి వెళ్ళిన బస్సులు రామారావు గారింటికి, నాగేశ్వరరావు గారింటికి, ఆ తర్వాత కాలంలో చిరంజీవి గారింటికి, బాలయ్య బాబు ఇంటికి అట్లా వెళ్ళి ఒక ఆ టైం అంటే స్పెసిఫిక్గా ఒక టైమింగ్ ఉండేది ఫ్యాన్స్ మీట్కి. మన వాళ్ళు వచ్చి హ్యాపీగా వాళ్ళని విష్ చేసి వెళ్ళిపోతే అందరూ హ్యాపీగా ఉండేవాళ్ళు. అప్పుడు ఎవరు హీరోలకి యాటిట్యూడ్ అన్న పేరు రాలే, అందరూ ఒకసారి వస్తే. హైదరాబాద్ ఎప్పుడైతే మూవ్ అయ్యామో ప్రతిరోజు ప్రతి గంట అంటే ఒకరికి అవకాశం ఇవ్వకపోతే లేదా ఒకరితో మాట్లాడకపోతే అక్కడి నుంచి వస్తున్న రిపర్కషన్స్ అనుకోవాలి ఇవి. 100% అంతే కదా. మీరు ఇప్పుడు మనమే ఉన్నాము, మీరు ఒక పెళ్ళికి వెళ్ళి చుట్టాల్లోనే ఒకళ్ళని పలకరించి ఇంకోళ్ళని పలకరించకపోతే మీకు ఎలా ఉంటుందండి? అందరూ సమంగా చుట్టాలి, మర్చిపోతాం ఉంటారు, ఆ తర్వాత మారిపోతుంది. బయట ఎంత బ్యాడ్ గా మాట్లాడతారు మన రిలేటివ్స్, మన ఫ్యామిలీ నుంచే మళ్ళీ మన చెవిలోకి వస్తుంది అది. అలాగో అలా వాళ్ళు అలిగారు, వాళ్ళు ఇలా అనుకున్నారు నీ గురించి, వీడికి పొగరొచ్చింది అనుకున్నారు, ఇలాంటివి చాలానే వినుంటాం. అలాంటప్పుడు అందరూ సమానంగా ఫ్యాన్స్ ఉన్న హీరో ఒకళ్ళని ఎక్కువ ఎంటర్టైన్ చేసి ఒకళ్ళని ఇగ్నోర్ చేయలేడు కదా. అది మీరు ఫ్యాన్స్ అంటే ఒక పదం గుర్తొచ్చింది, ఒక మాట. ఇక్కడ నేను ఏ హీరోని ఉద్దేశించో లేకపోతే ఏ హీరో ఫ్యాన్స్ ఉద్దేశించి అడగట్లేదు. ఒకప్పుడు ఎన్టీఆర్కి ఫ్యాన్స్ ఉన్నాయి, టి రామారావు గారికి ఫ్యాన్స్ ఉన్నారు, అక్కినేని నాగేశ్వరరావు గారికి ఫ్యాన్స్ ఉన్నారు, కృష్ణ గారికి ఫ్యాన్స్ ఉన్నారు. అలా దాదాపుగా ఎవరి ఫ్యాన్స్ వరకుండా ప్రతి సినిమాలు కానీ అందరూ వెళ్ళి సినిమాలు చూసేవారు. బట్ ఇప్పుడు సమ్వేర్ ఆ ఒక ఫ్యాన్ వర్సెస్ ఇంకో ఫ్యాన్గా మారుతున్న పరిస్థితులు. ఇస్ ఇట్ గుడ్? ఇది ఫిల్మ్ ఇండస్ట్రీకి ఏమైనా దెబ్బ వేసే అవకాశం కనిపిస్తుందా? అలా ఏమి ఉండదండి. ఇప్పుడు సినిమాకి ఎప్పుడు ఎస్పెషల్లీ రామారావు గారు, నాగేశ్వరరావు గారి తరం నుంచి మనకు తెలిసిన మోడర్న్ సినిమా అనుకుంటే, సినిమా విత్ పబ్లిసిటీ బాగా పబ్లిక్లో సినిమా అన్నది ఒక ఇంపార్టెంట్ పవర్ఫుల్ మీడియంగా గ్రో అవుతున్న ఏజ్లో రామారావు గారితో, నాగేశ్వరరావు గారితో స్టార్డమ్ మొదలైన తెలుగుకి సంబంధించి మాట్లాడుకుందాం. వరల్డ్ చేంజెస్ వద్దు, టు అండర్స్టాండ్ ఈజీలీ. అయితే అది మొదలైనప్పుడు ఫ్యాన్ వార్ అప్పుడు కూడా ఉంది. రామారావు గారి ఫ్యాన్స్, నాగేశ్వరరావు గారి ఫ్యాన్స్ విపరీతంగా కొట్టుకోవడం నాకు చిన్నతనంలో ఐడియా ఉంది. ఫ్యాన్ వార్ అన్నది అలా. ఆ తర్వాత కృష్ణ గారి ఫ్యాన్స్, శోభన్ బాబు గారి ఫ్యాన్స్ వాళ్ళు కలిసి సినిమాలు చేసిన ఇద్దరు ఫ్యాన్స్ మా హీరోకి ఎక్కువ ఇవ్వలేదు, మా హీరోకి తక్కువ ఇచ్చారన్న గొడవలు, వాటి మీద మ్యాగజైన్స్లో కొట్లాటలు, ఫ్యాన్ వార్ అన్నది లేకుండా ఎప్పుడూ లేదు. ఎప్పుడైతే మీకు ఒక వ్యక్తిని అభిమానించే ఇంకొక వ్యక్తి ఎదుగుతుంటే దురభిమానం అన్నది ప్రకటించాల్సిందే, లేకపోతే ఈ ఫేవరెటిజంకి అర్థం లేదన్న భ్రమలో ఉంటాం మనం. ఇప్పుడు మా ఇంట్లో మా పెద్దన్నయ్యకి కపిల్ దేవ్ అంటే ఇష్టమైతే అయితే నాకు రవిశాస్త్రి అంటే ఇష్టం అనేవాడిని. ఎందుకంటే ఇంకా అక్కడి నుంచి నేను కారణాలు వెతుక్కుంటూ కపిల్ దేవ్ని తిట్టేవాడిని. నాకు రవిశాస్త్రి మీద అభిమానం ఉంటే కపిల్ దేవ్ని తిట్టక్కర్లేదు. అంటే ఫేవరెటిజం అన్నది అలాగే ఉంటుంది, అది ఇప్పటికీ అలాగే ఉంది. కానీ ఇప్పుడు ఏంటంటే ఎందుకు దాటుతుంది అంటే, అప్పుడు మీకు వ్యక్తపరచడానికి మీడియం లేదు, 4 గోళ్ల మధ్య అయిపోయేది. మీరు వెళ్ళి దాన్ని హైలైట్ చేస్తేనే మ్యాగజైన్స్లో వచ్చేది, లేకపోతే తెలిసేది కాదు. ఇప్పుడు ప్రతి వాడికి వ్యక్తపరచడానికి చేతిలో ఫోన్ ఉంటే చాలు, ఒక మీడియం వెళ్ళి వెతికి దాన్ని వెలికి తీయక్కర్లేదు. మీకు మ్యాగజైన్ కల్చర్ ఉన్నప్పుడు ఒక ఇన్సిడెంట్ జరిగితే నెక్స్ట్ డే ఎడిటోరియల్కి ఒక బాధ్యత ఉండేది, ఇది సమాజానికి చెప్పాలా వద్దా అని ఒక సెన్సార్ ఉండే. ఎడిటోరియల్ కాలం అనేది బాగా ఎడిటోరియల్ కాలమే కాదు, ఆ టీముకి కూడా ఎడిటర్స్ టీము, సబ్ ఎడిటర్స్ ఒక సిస్టమేటిక్గా ఉంది. ఇవాళ పొద్దున్న ఒక ఇన్సిడెంట్ జరిగిందంటే రేపు పొద్దున్న ప్రజలకి దీన్ని ఎలా చెప్పాలి అన్నదాని మీద ఒక మేధో మథనం జరిగేది. అది సమాజానికి ఎంత హానికరం అని చాలా ఏళ్ళు నాకు గుర్తు. పెద్ద పెద్ద పేపర్లలో మర్డర్లు జరిగితే బ్లడ్ కనబడకూడదని చెప్పి దాన్ని బ్లాక్ చేసేవాళ్ళు. బికాజ్ పొద్దున్నే లేచి కాఫీ తాగుతూ పేపర్ చూసినాడు మానసిక ఆందోళనకు గురి కాకూడదని. ఇట్ ఈస్ ఎ సైకాలజీ. ఇప్పుడు నేను మర్డర్ రోడ్డు మీద జరిగితే నేను లైవ్లో చూసేస్తున్నా, నా మానసిక పరిస్థితి మీద సోషల్ మీడియాకి ఏమీ కన్సర్న్ లేదు. అది పిచ్చోడి చేతిలో రాయి, ఎవడు ఏదైనా పెట్టచ్చు. అవును, ఆ పెట్టినవాడు సెన్సిబుల్ ఫెలో మంచివాడైతే సమాజం చేసుకున్న అదృష్టం. వాడి సెన్సిబుల్ ఆ మొబైల్ ఎవరి చేతిలో అయినా ఉండొచ్చు కదా. అవును.
ఎవడైనా ఆ మొబైల్ తీసి వాడే మర్డర్ చేయొచ్చు, వాడే సూసైడ్ చేసుకోవచ్చు, వాడే మానభంగాలు చేయొచ్చు, వాడే ఏదైనా చేయొచ్చు. సో ఈ యాక్సెస్ ఎప్పుడైతే వచ్చిందో మీకు అది పరిధులు దాటుతుంది. ఓకే, మోర్ యాక్సెసిబిలిటీ ఈజ్ క్రియేటింగ్ హెవోక్ దెన్ మోర్ ఫ్యాన్స్. విన్నట్టుగా హీరోస్ మధ్య ఇష్యూస్ అనేవి చాలా తక్కువగా ఉన్నాయను లేకపోతే లేవు అనుకుని ఒక కమెంట్, ఒక సెక్షన్, వాట్ ఎవర్ ఇట్ మేబీ, దీన్ని మళ్ళీ వాళ్ళు సోషల్ మీడియా వేదికగా చెప్పే తక్కువగా ఉంటే హీరోలు ఎలా సర్వైవ్ అవుతారు? ఎక్కువే ఉండాలా? ఓకే, హీరోయిజం అంటేనే ఏంటి అంటే హెల్తీ ఎన్విరాన్మెంట్ అయితే ఉండాలి. అది మనం తెలుగు ఇండస్ట్రీలో టైమ్ అండ్ అగైన్ ఎవ్రీ టైం ప్రూవ్ చేస్తున్నారు. ఇప్పుడు రామారావు గారు, నాగేశ్వరరావు గారు ఎన్నోసార్లు వేదికల మీద ఒకరినొకరు అప్రిషియేట్ చేసుకున్నారు. వాళ్ళు చెబుతారు, ఏదో ఒక సంఘటనలో చెబుతారు, కానీ అది పబ్లిక్ వినాలనే రూల్ లేదు. విని మళ్ళీ దాన్ని అలాగే ఆచరించేసి వీళ్ళు కూడా అర్జెంటుగా వైరం మర్చిపోయి చేతులు జనం ఏమి రాజకీయ నాయకులు కాదు కదా కండువా టపటప మార్చుకోవడానికి. నిజాన్ని లేదు, నిజమే. జనమే. అది సొంత ఇష్టం, సొంత అభిప్రాయం. వాడికి రామారావు గారు నచ్చిన వాడికి నాగేశ్వరరావు గారు ఎంత గొప్ప వ్యక్తి అయినా నచ్చడు. ఆయన గొప్పతనంతో సంబంధం లేదు, వీడికి రామారావు గారు నచ్చడమే కారణం, అంతే. ఇంట్రెస్టింగ్. సో ఇక్కడికి ఈ పాయింట్ కంక్లూజన్ మీరు అన్నట్టుగా అభిమానం ఉండాలి, బట్ అభిప్రాయం అనేది వ్యక్తపరచాలి తప్ప నెగిటివిటీగా వెళ్ళకూడదు అనేది. ఇంట్రెస్టింగ్. సినిమా ఇండస్ట్రీకి సంబంధించి ఇక్కడ నుంచి మీరు సినిమాల గురించి మాట్లాడిన సందర్భంలో ఒక్కసారి హీరోయిన్స్ గురించి మాట్లాడుకుందాం. ఇటు రీమా సేన్ కావచ్చు, లేకపోతే శ్రేయా చరణ్, ఆర్తి అగర్వాల్, ఆ తర్వాత నయనతార, పూనం బాజ్వా, ఇలియానా. తెలుగు వాళ్ళు లేరా సార్? నేహా కృష్ణ తెలుగు అమ్మాయి, ఇప్పుడే చెప్పబోతున్నా. అంకిత జవేరి ఉంది, తెలుగు కాదు. నేను అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేసినప్పుడు రంభ గారు, రోజా గారు వీళ్ళందరూ తెలుగు అమ్మాయిలే. కాదు, డైరెక్టర్ వ్యూ చూడండి, నేను అడిగే క్వశ్చన్ వెంటనే గెస్ట్ చేదా సార్? ఈ క్వశ్చన్ ఎప్పుడు ఉండింది? అత్త తెలుగు అమ్మాయి. తర్వాత సరయు అన్న అమ్మాయి ప్యూర్గా తెలుగు అమ్మాయి. ఆ తర్వాత మన లవ్ ఎట్ 65లో జయప్రద గారును స్పందన పల్లి ఇద్దరు తెలుగు హీరోయిన్లు. జయప్రద గారు తెలుగు హీరోయిన్ కాదని ఎవరినైనా అనుమానం. మర్యాద కృష్ణయ్య అనే సినిమా చేశాను, అందులో సలోని తెలుగు అమ్మాయి కాదు. ఆ తర్వాత వాళ్ళిద్దరి మధ్య నేహా కృష్ణ తెలుగు అమ్మాయి, అమెరికా నుంచే వచ్చింది కానీ బట్ అక్కడ చదువుకుంటుంది. బట్ అంటే ఇక్కడ నా క్వశ్చన్ ఏంటంటే, తెలుగు హీరోయిన్స్ మనకు లేరా, లేకపోతే ఇప్పుడు బయటకు వస్తున్నారు అనుకోవాలి? ఇవాళ సినిమా ఇట్ ఈస్ ఎ గ్లోబల్ ఫిలిం. అవును. ఇట్ హ్యాస్ నో బ్యారియర్స్, నో లాంగ్వేజ్, నో క్యాస్ట్, నో క్రీడ్, నో స్కిన్, ఏమీ లేదు. ఒక కథ ఎంగేజింగ్గా చెప్పడానికి ఏం చేయాల్సి వస్తే రూత్లెస్గా చేయాల్సి వస్తుంది. బికాస్ ద స్టేక్స్ హ్యావ్ బికమ్ సో హై. ఓకే, ఇదివరకు నేను కంపీట్ చేసేటప్పుడు ఒక 40 సంవత్సరాల క్రితం సినిమాకి కాంపిటీషన్ ఏంటండి? సూపర్ హిట్ అయిన నవళ్ళు, ఆల్ ఇండియా రేడియో. ఇంకేం కాంపిటీషన్ ఉంది ఎంటర్టైన్మెంట్లో? అవును అవును. ఆ తర్వాత ఒక 20 ఏళ్ళ తర్వాత సినిమాకి కాంపిటీషన్ అంతకుముందు ముందరి జనరేషన్లో సూపర్ హిట్ అయిన నాటికలు, దృశ్య కావ్యాల్లో. సో దాని నుంచి సినిమా టెక్నికాలిటీని సంతరించుకున్న తర్వాత సినిమాగా ఎమర్జ్ అయ్యాక మేజర్గా ఎంటర్టైన్మెంట్ కాంపిటీషన్ ఏంటి? మంచి పుస్తకాలు, ఆ రేడియో. అవును. దాని తర్వాత మనకున్న ఎంటర్టైన్మెంట్ సోర్స్ ఏంటి? సినిమా ఇంకొంచెం పవర్ఫుల్గా ఎదిగాక టెలివిజన్, రేడియో, పుస్తకాలు. అవును. ఇప్పుడేంటండి? ఓటీటీలో సెపరేట్ కంటెంట్లు, ఇంకా బట్టలు విప్పేసిన కంటెంట్లు, యూట్యూబ్లో కంటెంట్లు, సోషల్ మీడియాలో కంటెంట్లు, ఇన్స్టాలో కంటెంట్లు, ఫేస్బుక్లో కంటెంట్లు, అండ్ టెలివిజన్ మళ్ళీ సేమ్ అంతే బలంగా పోటీ. ఇవి కాక మళ్ళీ పుస్తకాలు అంతే బలంగా పోటీ. సో పోటీ. అండ్ ఇప్పుడు గేమింగ్, ఆన్లైన్ గేమ్స్, మళ్ళీ మనమే అది కొనుక్కొని PS3లు 5లు కొనుక్కొని ఎక్స్బాక్స్ గేమ్స్, మల్టిపుల్ యానిమీ లాంటి సిరీస్లు, జపాన్ నుంచి, కొరియా నుంచి, అదర్ లాంగ్వేజ్, అదర్ నేషనల్స్ తాలూకు సినిమాలన్నీ అవైలబుల్గా ఉండటము. దాదాపు ఇప్పుడు మీరు ఒక మనిషి ఉంటే కొడతారు, ఇద్దరు ఉంటే మీరు ఆ దెబ్బతింటే 2 కొడతారు, ఓ 4 ఉంటే మీరు ఒక దెబ్బ కన్నా కొడతారు, 4 తింటారు. ఇప్పుడు 100 మంది కలిసి కొట్టేస్తే సినిమా ఎట్ట బతుకుతుంది? ఇన్ టర్మ్స్ ఆఫ్ కాంపిటీషన్. మీరంటగా ఈ కాంపిటీషన్కి ఓ పక్క పైరసీలు,
మళ్ళీ పైరసీ, ఎగ్జాక్ట్లీ రైట్ పాయింట్ చెప్పారు, నిజంగా చాలా బాగా చెప్పారు. వీటిని తట్టుకొని సినిమా ఇప్పుడు డిస్ట్రిబ్యూషన్ బతుకుతుందా అంటే? ఇప్పుడు కాస్ట్ ఆఫ్ ప్రమోషన్ ఈజ్ మోర్ దాన్ కాస్ట్ ఆఫ్ ద కంటెంట్. ఇప్పుడు నేను సినిమా తీయటానికి ఒక ఆర్టిస్ట్ని హైర్ చేసుకోవటము, మీలాంటి ఒక ప్రముఖమైన ఛానల్ని నాకు కావాల్సినంత టైం నేను హైర్ చేసుకోవటం అంటే నాకు వన్ డే షూటింగ్ కంటే ఇది చాలా ఎక్కువ, జెన్యూన్ గా ఎక్కువ. ఇంట్రెస్టింగ్. పైరసీని ఎలా తట్టుకుంటున్నారు మీరు అన్నట్టుగా? ఒకప్పుడు ప్రమోషన్ అంటే పోస్టర్తో సరిపోయేది, పోస్టరే ప్రధానంగా. ఆ తర్వాత మహా అయితే టెలివిజన్కి వచ్చి ఇది నా సినిమా. ఒక పక్క పైరసీని తట్టుకోవాలి, ప్రమోషన్స్ తట్టుకోవాలి, అండ్ థియేటర్ ఫుట్ఫాల్ లేదు. థియేటర్ ఫుట్ఫాల్ ఎందుకు? ఓటీటీ స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్ వస్తే పోస్టర్ మీద థియేటర్కి వెళ్ళాలని మూడు రావట్లేదు, ఎంత పెద్ద సినిమా అయినా. అలానే ఓటీటీకి ఇవ్వకుండా సినిమా రిలీజ్ చేయలేము, ఎందుకంటే ఎంతో కొంత థియేటర్ మీద పూర్తిగా బ్యాంక్ అయ్యి బడ్జెట్లు రిస్క్ చేయలేని నిర్మాతలు ఏదో ఒక ఓటీటీకి ముందరే సెల్ చేయాలి. ఆ బిజినెస్ని ఆపలేము, నిర్మాతకి వచ్చే డబ్బులు ఏరియాలను ఆపలేము. అలా అని అది వస్తే జనంకి థియేటర్కి వెళ్ళాల్సిన నెసెసిటీ తగ్గుతూ వస్తుండే. అంటే మీరు అన్నట్టుగా ఒకప్పుడు 200 రోజులు, ఐ థింక్ మనసంతా నువ్వే కూడా 200 రోజులు వెళ్ళింది. 200 రోజులు వెళితే ఒకప్పుడు అంటే నాకు ఊహ తెలిసినంత వరకు 365 రోజులు సినిమా ఆడిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఆ తర్వాత 200 రోజులు, 100 రోజులు సెలబ్రేషన్ చేసుకున్న రోజులు ఉన్నాయి. 50 రోజులకు వచ్చేసి ఇప్పుడు 10 రోజులు, మీరు 10 వారం రోజులు ఆడితే దాని భవిష్యత్తు తేలిపోవాలి. అక్కడి నుంచి 3 రోజులు కూడా ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ థియేటర్లు వేయాలి. ఒకే వీకెండ్లో మీకు మొత్తం 100 రోజులు రన్లో వచ్చే డబ్బులు రావాలంటే ఏం చేయాలి? నెంబర్ ఆఫ్ థియేటర్స్ మీరు ఆక్యుపై చేయాలి. ఈ నెంబర్ ఆఫ్ థియేటర్స్ ఆక్యుపై చేసే కాంపిటీషన్లో వేరే సినిమాలని ఆ వీకెండ్కి రిలీజ్ కాకుండా చూసుకోవాలి. ప్రొడ్యూసర్ మీద చాలా బిగ్ ఇంపాక్ట్ ఉంటుందా? విపరీతంగా ఉంటుంది. తేడా వస్తే అసలు మీరు చరిత్రలో చాలామంది పెద్ద పెద్ద ప్రొడ్యూసర్లు కనుమరుగైపోవటానికి కారణం అలా ఒక వెలిగి తప్పని పడిపోవటం కారణం ఏంటి? ఈ కాంపిటీషన్ని తట్టుకుని నిలబడగలిగేవాడు కావాలి. అదే ఎందుకు నిలబడలేకపోతున్నాయి ప్రొడక్షన్? ఇప్పుడు రాను ఇప్పుడు కంటెంట్ జనరేషన్, సినిమా అన్నది సినిమా నుంచి కంటెంట్ అయిందండి. ఇట్ ఈస్ ఓన్లీ కాంటెంట్ క్రియేషన్. ఆ కాంటెంట్ క్రియేషన్ని మీరు ఏ ర్యాపర్లో పెట్టి దాన్ని ఒక సబ్బులాగా అమ్ముతారన్నదే మీ ప్రొడ్యూసర్ తాలూకు క్యాలిబర్ అయిపోయింది. ఎంత గొప్ప సినిమా తీసామన్నది క్యాలిబర్ లిస్ట్లోంచి పోయింది. అది మేకర్స్గా డైరెక్టర్లు, రైటర్లు, హీరోలు బాధ్యత అయిపోయింది. ఎందుకు? టు సేవ్ దేర్ స్కిన్ అండ్ ఆడియన్స్లో వాళ్ళ రెప్యుటేషన్ అండ్ వాళ్ళ కెరీర్ బాగుండాలని. బట్ ప్రొడ్యూసర్కి దాంతో సంబంధం తెగిపోయింది. ప్రొడ్యూసర్కి తను పెట్టిన ఇన్వెస్ట్మెంట్ మీకు ఒక 30-40 కోట్లు ఉంటేనే తట్టుకోలేరు ప్రొడ్యూసర్లు. లైఫ్లో చాలా కష్టపడి సంపాదించుకుంటారు, లేదా ఎక్కడైనా ఒక ఏదో అప్పు తెచ్చి ఒక ప్యాషన్ కొద్దు సినిమా తీసి మనకి ఫైనాన్షియల్ దగ్గర తెస్తారు. ఎప్పుడైతే మార్కెట్ బ్యాడ్ అయితే ఫైనాన్షియల్ ఇవ్వరు. వాళ్ళు బాలేని మార్కెట్ మీద ఎందుకు పెడతారు? దాని బదులు గోల్డ్ మీద పెడితే వాళ్ళకి డబ్బులు వస్తాయి. ఫైనాన్షియల్ జాబ్ సినిమా మీద పెట్టడం అన్నది వాళ్ళకి ప్యాషన్ కాదు, డబ్బులు వచ్చే రంగం మీద పెట్టడం అన్నది ఫైనాన్షియల్ జాబ్. ప్రొడ్యూసర్కి ఏంటి? ఇక్కడ ఆర్టిస్టులను మెయింటైన్ చేసుకోవాలి, అటు టెక్నికల్ క్రూని మెయింటైన్ చేసుకోవాలి, మళ్ళీ మేకింగ్ వాల్యూస్ని మెయింటైన్ చేసుకోవాలి, బ్యానర్ ఇమేజ్ని మెయింటైన్ చేసుకోవాలి, ఈ షో ఆగకుండా చూసుకోవాలి. మళ్ళీ ఒక సినిమా అయ్యేలోపు నెక్స్ట్ సినిమా లేకపోతే బ్యానర్ని మర్చిపోతారు. అవును, ఒక సినిమా మీదే బ్యాంక్ అయితే డబ్బులు వస్తాయని గ్యారంటీ లేదు. సో మినిమం 10 సినిమాలు అన్నది ఇవ్వాలా టు కవర్ ద కాస్ట్. సో దట్ కంటిన్యూస్గా వర్క్ ఇవ్వడం ద్వారా రెమ్యూనరేషన్స్లో కొంత సేవ్ చేసుకుంటూ రావచ్చు. ఇలా ఈ ఎప్పుడైతే ఎకనామిక్స్ అన్నవి ఎస్థెటిక్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ ద ఫిల్మ్ని తొక్కేయటం మొదలుపెట్టాయో న్యాచురల్గా తెలుగు సినిమా వరల్డ్ సినిమా అయిపోయింది. ఇప్పుడు వరల్డ్ మొత్తమే గ్లోబలైజ్ అయ్యి ప్రపంచం అంతా ఒక కుగ్రామం అయిపోయింది ఆ వెబ్లో. అలాంటప్పుడు సినిమాలో మాత్రం ఇంకా తెలుగు కావాలి. ఇప్పుడు ఆడపిల్లలు, మన తెలుగు అమ్మాయిలు మీకు రాకెట్ నడిపేయగలుగుతున్నప్పుడు, పైలట్లు అయిపోతున్నప్పుడు ఓ తెలుగు అమ్మాయి హాలీవుడ్ హీరోయిన్ కూడా అవ్వచ్చు. తెలుగు సినిమాల్లో పర్పస్ఫుల్గా తొక్కేయాలని ఏముండదు. ఎవడన్నా మనం సినిమా పెట్టే ఖర్చుకి దానికంటే ఎక్కువ మార్కెట్ వచ్చే ఏరియాని ఎక్స్ప్లోర్ చేయాలని చూస్తారు. అది తప్పు కాదు. నేను అవకాశం వచ్చిన ప్రతిసారి ఐ ప్రిఫర్డ్ తెలుగు గర్ల్. తెలుగు మాట్లాడే అమ్మాయి అయితే నాకు నా భాష, నాకు ఎక్స్ప్రెషన్ కరెక్ట్గా వస్తుంది అని. కానీ అలా అని పక్క రాష్ట్రాల అమ్మాయిలు ఏమీ నా క్యారెక్టర్లు తక్కువ చేయలేదు. ఇప్పుడు రేమసేన్కి అక్షరం ముక్క రాదు, వాళ్ళు ఇంకా ఎక్కువ కష్టపడ్డారు. ఆ ఎక్కువ కష్టపడడం నాకు సినిమాకి హెల్ప్ అయింది. ఓకే,
సో భాషను అర్థం చేసుకోవాలి. వాళ్ళకి ఎక్కువ అలర్ట్నెస్ ఉండొచ్చు కదా. సో ఇప్పుడు మనము హీరోల డేట్ల ప్రకారము అండ్ చాలామంది తెలుగు ఆడపిల్లలు మనకి తెలిసి చాలా మోస్ట్ టాలెంటెడ్ పిల్లలు పెద్ద పెద్ద ఫ్యామిలీస్ నుంచి వచ్చిన వాళ్ళకి ఒక భయం ఉంటుంది. గబుకొని సినిమా తేడా వస్తే ఫ్యామిలీస్లో ఏమన్నా అంటారా, రేపొద్దున ఎవరితోనూ ఆన్ స్క్రీన్ రొమాన్స్ చేస్తే పెళ్ళిళ్ళు అవ్వటం, చుట్టాల్లో బ్యాడ్ అవ్వటం ఉంటుందా, ఇన్ని ఇన్హిబిషన్స్ మధ్య ఆ అమ్మాయికి నేను ఏం కాన్ఫిడెన్స్ ఇచ్చి యాక్ట్ చేయిస్తాను. అన్లెస్ ఇదివరకు అంటే సావిత్రి గారి జనరేషన్ నుంచి తెలుగు అమ్మాయిలు మెడ్రాస్కి వెళ్ళిపోయేవాళ్ళు కాబట్టి వాళ్ళకి ఫ్యామిలీ స్ట్రింగ్స్ కట్ అయిపోతాయి. వంటలో వాళ్ళు సక్సెస్ అయితే మళ్ళీ ఫ్యామిలీ అటాచ్ అవుతుంది, అవ్వకపోతే వాళ్ళని వదిలేస్తుంది, లేదా వీళ్ళే మళ్ళీ వెనక్కి వెళ్ళిపోవచ్చు. ఇప్పుడు హైదరాబాద్లోనే ఫ్యామిలీను ఉంటుంది, అమ్మాయి ఉంటుంది. ఏం వాళ్ళు హౌ డు దే మేనేజ్ దే డొమెస్టిక్ ప్రాబ్లమ్స్? ఓకే. అండ్ రేపు పొద్దున్న పబ్లిక్లో గబుక్కుని నేను ఒక క్యారెక్టర్ బోల్డ్గా రాశాను అనుకోండి, ఆ అమ్మాయి తాలూకు పర్సనల్ క్వశ్చన్స్ అన్నింటికి నేను ఆన్సర్ చేయాలి. నాకు ఎందుకు ఆ తలకాయ నొప్పి, నేను తీసేదే కమర్షియల్ సినిమా. ఓకే. అండ్ మా మదర్ వాళ్ళు ఒప్పుకోరు అని అంటే చేయొద్దు అంటాను. ఇంకా ఒకసారి దిగిన తర్వాత ఎవరి లైఫ్ వాళ్ళదే డెసిషను. ఇండస్ట్రీ ఎవరండి డిసైడ్ చేయడానికి తెలుగు అమ్మాయి వద్దు అని ఎవడ ఆపగలడు? నిజంగా ఒక అమ్మాయి వచ్చి నేను చేస్తా, నేను కాజల్ అగర్వాల్లో చేస్తా, చేయమంటాము, ఎవరైనా స్వాగతిస్తారు. ఇప్పుడు శ్రీలీల గారు వెళ్ళి కన్నడలో సినిమా చేసిన తర్వాత తెలుగులోకి రాఘవేంద్రరావు గారు తీసుకొచ్చారు. ఆమె ఆల్రెడీ 3 సినిమాలు చేసిన ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి తెలుగులో అమ్మాయి ఇమ్మీడియట్గా యాక్సెప్టెడ్ అయిపోయింది. అమ్మాయి తెలుగు అమ్మాయేగా, ఎవరైనా ఆపగలిగారా ఆమె హవాని? ఇప్పటికే అమ్మాయికి ఫ్యాన్ బేస్ వచ్చేసింది, ఎవరు ఆపలేరు. లైక్ బాలీవుడ్ కూడా అడుగులు వేస్తుంది. సో తెలుగు అమ్మాయిలు ఇది ఆలోచించాలి. వన్ శ్రీలీల కుడ్ మేక్ ఇట్, వై నాట్ మీ అని అనుకోవాలి కదా వాళ్ళు. ఓకే. ఇండస్ట్రీని బ్లేమ్ చేయటం చాలా ఈజీ, అనలైజ్ చేయటం చాలా కష్టం. ఓకే. మన కెరీర్ కావాలని మనమే అనాలిసిస్ చేసుకోవాలా. ఎవరైనా ఎవరికి వాళ్ళే సెల్ఫ్ రెట్రాస్పెక్ట్ చేసుకోవాలా. ఏ ఎక్స్టెంట్కి నేను యాక్ట్ చేయగలుగుతాను అన్నది వాళ్ళు చూసుకోవచ్చు కదా. ఇప్పుడు పైగా యూట్యూబ్ను ఇన్స్టాలో షార్ట్స్ చేస్తే అది కనుక వైరల్ అయింది అనుకోండి, ఇండస్ట్రీ వెనకాల పడి పిలవదా? దానికి ఇండస్ట్రీని ఎందుకు తిట్టడం? పైగా మనం ఏ రంగంలో పైకి రావాలనుకున్నా అసలు ఆ రంగాన్ని తిడితే చచ్చినా పైకి రాం. చాలా వ్యాలిడ్ పాయింట్. దాన్ని ప్రేమిస్తేనే బతకడం కష్టం, ప్రేమగా తీసుకోవాలి. ఇక్కడ నుంచి మీరు ఇందాక ఒక మాట అనడం జరిగింది, కాస్త బోల్డ్ క్యారెక్టర్స్ అని. బహుశా ఇప్పుడు ఆ బోల్డ్నెస్ అనే బార్డర్ దాటి అసభ్యంగాను, బహుశా ఈ పదం కూడా కాస్త అభ్యంతరకరంగా అనిపించవచ్చు, బట్ ధోనిని యూజ్ చేస్తున్నాను, కాస్త అభ్యంతరకరంగాను సాహిత్యం విషయంలో చర్చ జరిగింది. ఇప్పుడు స్క్రీన్ మీద కూడా చర్చ జరుగుతోంది. అవసరమా మనకి ఇవి తెలుగు ఇండస్ట్రీకి అనే చర్చ జరుగుతోంది. నిజంగా అంత అవసరం ఉందా? ఎందుకంటే తెలుగు ఇండస్ట్రీ ఎన్నో మహా నటుల సినిమాలను చూపించింది, అది లేకపోయినా సినిమా అద్భుతంగా ఆడగలని చూపించింది. బట్ ఎందుకు ఇప్పుడు అంత మ్యాండేట్గా చూపించాల్సి వస్తుంది? ఇండస్ట్రీ ఏమి మార్స్ నుంచి సాటర్న్ నుంచి వచ్చి మనకి ఏం కావాలో అది ఇవ్వదు. మన యాక్సెప్టెన్స్ నుంచే అది పుడుతూ ఉంటుంది. మనం ఒక సమరసింహారెడ్డి హిట్ కొడితే ప్రేక్షకుల్లో వరుస పెట్టి వస్తాయి నరసింహనాయుడు, ఇంద్ర, మాస్టర్ అన్ని. ఆ టైంలో మీకు అంటే ఒక ఫార్ములా, ఒక భాష మనము నెత్తి మీద పెట్టుకుని పూజిస్తే వరుస పెట్టి వస్తాయి. ఈడియట్, పోకిరి, బిజినెస్ మ్యాన్. మీకు ఇంకా ఇట్ బికమ్స్ ఎ ఫార్ములా. ఒక సినిమా ఆడటం అన్నది ప్రేక్షకుల చేతిలోనే ఉంటుంది. ఇండస్ట్రీ ఏం డిసైడ్ చేస్తుంది? అందరికీ టెన్షనే. మార్నింగ్ షో పడే వరకు అందరూ గుండె పట్టుకుని కూర్చుంటారు. ఇఫ్ దే గెట్ యాక్సెప్టెన్స్, 10 మంది అలాంటి కథల మీదే డబ్బులు పెడతారు. కానీ మీరు ఇంకో అద్భుతమైన కథ చెప్తే పెట్టరు. శంకరాభరణం సినిమా ఇండస్ట్రీలోనే ఏడాది ఆడింది, ఏడాది తర్వాతే మీకు ఆడియన్స్లో ఏడాది ఆడింది. ఈ ఇండస్ట్రీలో ఆడిన ఏడాది ఎవడు నమ్మకే కదా ఇది ఈ సినిమా ఆడుతుందని. 150 పైన డిస్ట్రిబ్యూటర్లు షోలు వేసిన ఏకైక సినిమా శంకరాభరణం. పబ్లిక్ లేకపోతే ఒక ఏడాది ముందే వచ్చిండే. ఎవరైనా రిస్క్ ఎందుకు తీసుకుంటారు సార్? ఇట్ ఈస్ ఎ బిజినెస్ ఫర్ ప్రొడ్యూసర్. బట్ అంటే ఒక క్రియేటివిటీ టాప్ హీరోస్ కావచ్చు, లేకపోతే మంచి స్టోరీ లైనప్ గట్టిగా ఉన్న సినిమాలు కూడా ఇలాంటివి అవసరం. అంటే నేను మంచి చెప్తానంటే టెలిగ్రామ్ ఇవ్వమన్నారు కదా కేవీ రెడ్డి గారు. నేను ఎంటర్టైన్ చేస్తానని వచ్చినప్పుడు వాట్ హిస్ క్యారెక్టర్ డిమాండ్స్ అతను ఎంటర్టైన్ చేయాల్సిన బాధ్యత తప్ప అది ఎట్లా సామాజిక బాధ్యత డెఫినెట్గా ఉండాలి.
అప్పుడప్పుడు అలాంటి కథలు వస్తే ఎవరు ఇప్పుడు నాని ఒక సత్య కమర్షియల్ ఫిలిం దసరా లాంటివి చేశాక ఆయన ప్రొడ్యూసర్గా ఆయన నోటీస్లోకి కోర్టు అనే సినిమా వస్తే ధైర్యం చేసి చేస్తే హిట్ అయింది కదా. అవును, బంపర్ హిట్. ఇప్పుడు కోర్టు తర్వాత మేబీ బలగం సినిమా తర్వాత ఇలా అప్పుడప్పుడు ప్రేక్షకులు ఒక్కొక్క మంచి సినిమాని హిట్ చేసినప్పుడు 10 మంది మంచి సినిమాలు తీస్తారు. ఈ 10లో ఒకటైనా పోయింది అనుకోండి, మళ్ళీ ఎవడు దాని జోలికి వెళ్తాడు. వాలిడ్ పాయింట్, ఒక మంచి పాయింట్ చెప్పారు. క్లియర్ కట్గా ఆయన అంటుంది ఏంటంటే కనుక ఒక మంచి సినిమాని మీరు ఆదరిస్తే అలాంటి సినిమాలో 10 వస్తాయి, లేదు ఒక కైండ్ ఆఫ్ ఎవరైనా. ఓకే, సో పాయింట్ రెండు వైపులా, ఒక కత్తికి 2 వైపులా పదునున్నట్టుగా కనిపిస్తున్న మాట కింద భావించవచ్చు. ఇక్కడి నుంచి ఇండస్ట్రీలో మీరు 2 ఏళ్ళు ఉన్నారు. హీరోయిన్స్ గురించి మాట్లాడుకున్నప్పుడు హీరోస్ కావచ్చండి, ఉదయకిరణ్ రిపీట్ చేశారు, నాగార్జున గారిని రిపీట్, హీరోయిన్స్ ఎందుకు రిపీట్ చేయలేదు? చేసే కదా ఇది ఇలా అంటారనే. రేమా సేన్ గారితో 2 సార్లు చేశా. రామానాయుడు గారి ప్రొడక్షన్లో 3 సినిమాలో మన మంగపతి శివాజీ గారు ఉన్నారు కోర్టులో, ఆయన రేమా సేన్ పేరు 3 సినిమాలో. అందులో మళ్ళీ అవసరాలు శ్రీనివాసు, నవదీపు, శ్రద్ధాదాసు, మన హ్యాపీ డేస్ టైసన్, రాహుల్ అంటారు అతను, అండ్ సౌమ్య బలోపరగడ, వీళ్ళందరూ హీరోలు హీరోయిన్లు 4 పేర్లు కదా, 3. సో రీమాసేన్ 2 సార్లు చేశా. శ్రీరామ్లో అనిత చేయంగానే నేనున్నానులో ర్యాలీ రావులపాడు సాంగ్లో అనిత ఉంది. అంకిత కదండి, అనిత 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 అవును, మనసు మాట వినదులో అంకితతో చేశా. మళ్ళీ 2016లో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఫస్ట్ సినిమా ఇంగ్లీష్లో ఫోర్స్డ్ ఆర్ఫన్స్ అని ఒక ఇంటర్నేషనల్ ఫిలిం చేసి, అది అక్కడ యూకే అండ్ యూఎస్ అమెజాన్లో ఉంది, ప్రైమ్ వీడియోలో. 11 ఇంటర్నేషనల్ అవార్డ్స్ వచ్చాయి, అందులో కూడా అంకిత చేసింది. సో మీకు హీరోలు కనబడతారు, హీరోయిన్లు కనబడరు. సో ఇది సొసైటీ ప్రాబ్లం, నాది కాదు. అంటే తిరిగి మాకే బావే వదిలేస్తున్నారు. మరి మీరు క్వశ్చన్ అడిగారంటే అర్థం మీరు చూడలేదనే. అంటే బహుశా నా కంటి పరిధి ఎందుకు అక్కడ వరకు రాలేదేమో. లేదు, మీకు హీరోలువి ఆ హిట్ సినిమాల వల్ల తెలిసింది. అలా చూస్తే సిద్ధార్థతో కూడా 2సారి చేయలే. అవును, ఆటే అనుకుంటా, ఆట సిద్ధార్థ్ అండి ఇలియానా, వీళ్ళిద్దరు ఎలా అనుకున్నారు? యాక్చువల్గా అది అల్లు అర్జున్ గారి కోసం రాసిన కదా, అందుకే మీకు అంత మాస్ క్యారెక్టరైజేషన్ రాసుకున్నా. సడన్గా హరీష్ శంకర్, సిద్ధార్థ్, ఎంఎస్ రాజు గారు, మమతా మోహన్ దాస్, చోటాకే నాయుడు గారు, దేవిశ్రీ ప్రసాద్ ఈ సెటప్లో ఒక సినిమా మొదలు ఆగిపోతే అప్పటికప్పుడు టు సేవ్ ద స్కిన్ ఆఫ్ ఎంఎస్ రాజు గారు, ఎందుకంటే చాలా హ్యూజ్ ఇన్వెస్ట్మెంట్ అప్పటికే అయిపోయింది. ఆయన వచ్చి రిక్వెస్ట్ చేశారు, నేను చెప్పాను అట్లీస్ట్ సిద్ధార్థ మమతా మోహన్ దాస్ అయితే ఒక బొమ్మరి లాంటి మంచి లవ్ స్టోరీ చేద్దాము, కానీ దానికి డబ్బులు వస్తాయని గ్యారంటీ లేదు. చోటా గారు లాంటి కెమెరామెన్, దేవశ్రీ లాంటి ఒక ఎనర్జెటిక్ మ్యూజిక్ డైరెక్టర్ ఉన్నప్పుడు మనం బన్నీ స్క్రిప్టే సిద్ధార్థ మీద చేద్దాం. అంటే మేబీ కొత్తగా ఉండొచ్చు, లేదా తప్పు సాఫ్ట్ కార్నర్ గాను, చాలా బాగా చేశాడు, ఆ క్యారెక్టర్ ని బాగా చేశాడు. కానీ తనకి ఎక్కడో మైండ్ లో పడిపోయింది పాపం, ఇది నా ఇమేజ్ ని, నా కెరీర్ ని కిల్ చేసిందేమో అని. బట్ నాకు తెలిసి అట్లా ఏముండదు. అతను అదే ఏమో అన్న థాట్ మైండ్ లోకి తీసేస్తే అందరికీ క్లారిటీ. బట్ యాక్సెప్టెడ్ కూడా జనాలు ఆట తర్వాత అంటే ఒక డిఫరెంట్ జోనల్ గా పెద్ద హిట్ అండి. చంద్రబోస్ గారు, మా గురువు గారు సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు ఇద్దరూ రాశారు పాటలు. ఫస్ట్ టైము సుమంత్ ఆర్ట్స్ లో ఆఫ్టర్ మంత్స్ అంతా నువ్వే, ఇద్దరు లిరిసిస్టులు కలిసి. నాకు దాంట్లో ఒక పాట బాగా నచ్చేది, ఇందా నేను ఇంటర్లో కూడా చెప్పినట్టు గుర్తు, అది ఎక్కడ మర్చిపోతా అని చెప్పి రాసుకుని మరి ఉన్నా. కాకినాడ కాజా కాజా ఎందుకంటే సన్నివేశానికి ఇది కాకినాడ కాజాకి అవసరమా, కానీ బట్ భలే కుదిరిందే పాట, ఎందుకు వచ్చిందండి? కాదు, అన్ని పాపులర్ ఎలిమెంట్లతోటి హీరోయిన్ పోల్చాలన్న థాట్ నుంచి చంద్రబోస్ గారు తీసుకున్నదే. అంటే కాకినాడలో మడత కాజా ఫేమస్, కడియంలో పువ్వులు, కైకలూరులో రోజా, అది జనరలైజ్డ్ కాజాకి రైము. సో ఇలా కొన్ని ఆ ఎలిమెంట్లు తోటి రాయాలనుకున్నారు ఆయన. అదే కమర్షియల్ సాంగ్ కి ఇంకేముంటుంది, అంతకంటే లాజిక్ ఉంటుంది. మంచి థాట్ ఆయన అందులో రాసింది. ముద్దులాట చాలా బాగా ఇష్టం నాకు. ఇద్దరాడే ముద్దులాట మాంటేజ్ సాంగ్ చేశాను. మధ్యలో ఎవరు అది పాట ఒక కామెడీని క్రియేట్ చేసినట్టు ఉంది, అలాగే కథ చెప్తున్నట్టు క్యారెక్టర్లు కనబడతాయి. అవును, గురువు గారు రాసిన దాంట్లో చాలా ఇన్స్పైరింగ్ గా ఉండేది జెండాపై కపిరాజు అంటే అల్లాడిన్ అద్భుత దీపం,
మన తోడుంటే ఆపేది ఎవడంట అనే ఆట టైటిల్ సాంగ్. అవును. అదిను నిన్ను చూస్తుంటే పడిపోతా అనే ఒకటి సూపర్ సాంగ్. పోయినా ఏం చాందినిరా అల్టిమేట్. హైరా ఏ చాందినిరా హైరా ఏమని మంచి పాట. సాంగ్స్కి మీరు ఫ్రీనెస్ ఇచ్చేస్తారా లేకపోతే ఎట్లా ఉంటుంది ఆ కాంపోజిషన్? చెవి తప్ప బుర్ర పెట్టను. ఓకే, చెవి బాగా పనిచేస్తుంది నాకు లక్కీగా. అంటే ఒకవేళ ఇఫ్ ఐ కెన్ ఆస్క్, మీరు చేసిన దర్శకుల్లో మ్యూజిక్ డైరెక్టర్స్లో ఈ డైరెక్టర్తో భలే అనిపించింది అనే మ్యూజిక్ డైరెక్టర్ ఎవరైనా ఉన్నారా? నాకు అందరితో కంఫర్టబుల్గా ఉంది. ఇప్పుడు మా చెల్లెలతో ఇంకా ఎక్కువ కంఫర్టబుల్గా ఉంది, చెల్లెలే కాబట్టి. పని సినిమాకి ప్రొడ్యూసర్ మ్యూజిక్ డైరెక్టర్ మా సిస్టర్ మీనాక్షి అనిపిండి. సో బికాస్ ఆఫ్ ఫ్యామిలీ అండ్ ద ర్యాపో వి షేర్ యాజ్ బ్రదర్ అండ్ సిస్టర్, నాకు ఎక్కువ కంఫర్ట్ తనతో ఉంటుంది. సినిమాల్లోకి రాకముందర నుంచి ఫ్రెండ్స్ కాబట్టి ఆర్పి పట్నాయక్ గారు నేను వీఆర్ మోర్ లైక్ ఫ్రెండ్స్ దాన్ టెక్నీషియన్స్. సో మా ఇద్దరు ర్యాపో చాలా బాగుంటుంది. నేను దేవిశ్రీ తోటి పని చేయటం మొదలు పెట్టాకే చాలా క్లోజ్ ఫ్రెండ్ అయ్యాను. ఇంకా బావా అనుకునేంత క్లోజ్ ఫ్రెండ్షిప్ వచ్చేసింది. ఆయన అసలు ఈజ్ ఎ లైవ్ వైర్. సో ఆయనతో డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. అంటే ఒక సెకండ్ మాట్లాడితే కూడా ఏదో ఒక ఎనర్జీ వైబ్ ఉంటుంది స్టూడియోలో. ఆయన ఇవాళకి అలాగే ఉంటారు. ఎక్కడైనా కనబడినా అసలు ఆయన హగ్ చేసుకొని అట్లా ఒక సుడిగాలు అలా వచ్చి చెప్పుకొని చుట్టూ వెళ్ళిపోయినట్టుంటుంది. నాకు గుర్తు ఒకరోజు సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు ఆయన ఒక్కసారి ఆఖరి చూపు చూడడానికి వెళ్ళినప్పుడు అక్కడ దేవిశ్రీ ప్రసాద్ గారు కనిపించారు. మాట్లాడిన సందర్భం ఆయన మాట్లాడితే నేను చాలా కొత్త అప్పటికే ఆయన వెంటనే రియాక్ట్ అయ్యి వెంటనే మాట్లాడిన సందర్భం ఎక్కడ అది కనిపించలేదు. లైక్ సెలబ్రిటీ లాగా నో ఐఎమ్ లైక్ ఎ నార్మల్ మ్యాన్ చెప్పి. సో అలాంటి వ్యక్తి నుంచి ఒక పాట, వీళ్ళందరూ యంగ్ టీమ్ కాబట్టి ఒక పాట లాగాలంటే ఎలా ఉండేదంటే ఆయనతో పాట చాలా ఈజీ. ఆయన మెడ్రాస్ నుంచి పంపించేస్తారు ఇంకా దానికి. దేవిశ్రీయే కదా, హ్యాపీగా ఉంటుంది. కంపోజింగ్ లో కూడా ఆయన చాలా ఎనర్జెటిక్ ఉంటుంది. మన సిచ్యువేషన్ చెప్తున్నప్పటి నుంచే ఆయన ఎలా బీట్ వేసేసి ఆయన మైండ్ లో ఒక ట్రాక్ రన్ అయిపోతుంటుంది. చాలా బాగుంటుంది. అనూప్తో పనిచేశాను. అనూప్ బెన్స్ చాలా డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. అతను మనసంతా నువ్వే అప్పుడు కీబోర్డ్ ప్లేయర్ గా శ్రీరామ్ సినిమాకి. సో ఆ బిగినింగ్ జర్నీలో నుంచే పరిచయం కాబట్టి మోర్ క్లోజ్ ఉంటుంది. వీళ్ళందరూ ఒక ఎత్తు అయితే నేను పనిచేసిన పెద్దవాళ్ళు ఉన్నారు. రమణ గోగుల్ గారు అసిస్టెంట్ డైరెక్టర్, ఆయనకంటే ముందు మణిశర్మ గారు. సో వీళ్ళందరూ స్టార్స్. నేను డైరెక్టర్ అయ్యాక కోటి గారు, కీరవాణి గారు. ఇది నాకు ఎక్కువ ఎక్సైట్మెంట్ ఉంటుంది. ఎందుకంటే నేను ఇళయరాజా గారు, కీరవాణి గారు, రాజ్కోటి గారు వీళ్ళందరినీ నేను ప్రేక్షకులుగా ఎక్కువ కనెక్ట్ అయ్యాను. ఆ కనెక్షన్ చెప్తుంటే నాకు ప్రశ్న అడగడానికి కూడా రావట్లేదు మాట. అంటే అదే ఆరాధనా భావం. అందులో నేను కీరవాణి గారితో చేసిన జర్నీ ద మోస్ట్ మెమరబుల్ అండ్ చెరిషబుల్ జర్నీ. గూస్ బంప్స్ వస్తాయి అసలు మాట రావట్లేదు. మనకి హీరోల్లో చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ చేస్తే ఎట్లాంటి ఒక వైబ్ ఉంటుందో. అంటే మనం ఆడియన్స్, ఇందాక చెప్పాను కదా, ఆడియన్స్ లో కనెక్ట్ అయిన వాళ్ళతో వర్క్ చేస్తున్నప్పుడు కూడా అదే ఎక్సైట్మెంట్ ఉంటుంది. మీరు అన్నారు స్టార్ హీరోలతో అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేస్తారు. బట్ వన్స్ డైరెక్షన్ లో వాళ్ళతో చేయాలనిపించిన చాలా బాగుంటుంది, ఇంకా బాగుంటుంది. అవునా? వి లెర్న్ ఎ లాట్. ఎందుకంటే ఇప్పుడు ధైర్యం కూడా ఉంటుంది. చిన్నపిల్లల్లాగా మనం తప్పు చెప్పినా పర్వాలేదు, వాళ్ళు కరెక్ట్ చేసుకుంటారులే. బికాస్ దేర్ కెరీర్స్ ఆర్ ఎట్ బిగ్గర్ స్టేక్స్ మనకంటే. అండ్ వాళ్ళ మెచ్యూరిటీ, వాళ్ళ ఆలోచన విధానం. అంటే టార్గెట్స్ కదా, అయ్యో ఇప్పుడు ఎలా చెప్పాలి అనేది ఏముండేది కాదు. అలా అనుకుంటే అసలు సినిమాలోకి వచ్చి వేస్ట్. ఓకే. మనకి దగ్గర కమ్యూనికేషన్ ప్రాపర్గా లేకపోతేనే కమ్యూనికేషన్ గ్యాప్ అంటారు. అవును అవును. మనం ఏం కావాలని చెప్పడానికి ఎదుటి వ్యక్తికి బుర్ర ఉంటే చాలు, మనకు అక్కడ. అతని బుర్ర ఉందని ఆల్రెడీ నేను ప్రేక్షకుడు ఉన్నప్పుడే ప్రూవ్ అయ్యాక నేను ధైర్యంగా చెప్తా. ఏదైనా ఉంటే వాళ్ళే కరెక్ట్ చేస్తారు కదా. నాకు నేనున్నానులే ఏ శ్వాసలో చేస్తే సాంగ్ విడిగా ఉండే, పరశుడు వెంకటేశ్వరరావు గారు రాసిన స్క్రీన్ ప్లేలో ఫైట్ సపరేట్గా ఉండేది. ఇక్కడ నుంచి మెడ్రాస్ వెళ్తున్నప్పుడు ఫ్లైట్లో సిచ్యువేషన్ చెప్తే కీరవాణి గారు అన్నారు, అప్పుడు పాటలో హీరో ఖాళీగా ఉంటాడు కదా, ఒక పెద్ద స్టార్ హీరోని అంతసేపు ఇన్యాక్టివ్గా పెట్టకూడదు కదా, మీరు ఒకసారి వెంకటేశ్వరరావు గారిని అడిగి పాటలోనే ఫైట్ పెట్టచ్చేమో అడగండి, సో దట్ హీరో కూడా యాక్టివ్గా ఉంటాడు, అమ్మాయి ఏమో హీరోని లవ్ చేస్తూ ఉంటుంది, ఇంకో లేయర్ ఆఫ్ ఎమోషన్ యాడ్ అవుతుందని వెంకటేశ్వరరావు గారిని అడిగాను. అడిగితే ఆయన చాలా మంచి థాట్ చెప్పాడు, యాక్చువల్లీ కరెక్టు, కానీ
ఈ పాటకు నువ్వు కొంచెం క్లాసికల్ సాంగ్ అంటున్నావు, ఫస్ట్ నుంచి సెమీ క్లాసికల్ టచ్ ఉంటుంది అంటున్నావు కదా, మరి ఇది ఫైట్కి చేస్తే ఆడియోలో రేపు పొద్దున అది ఇబ్బందిగా ఉంటుందా, బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఏం చేస్తారు అని, బీజిఎంస్ ఏం చేస్తారు, ఫైట్ లాగా చేస్తేనేమో ఆ బండగా ఉంటుంది హెవీగా అంటే అప్పుడు కీరవాణి గారు మురళికి తెలియని తపములు జరిపినదా మురళి సఖి ఎలా సింగ్ చేయాలనిపించింది సార్, ఎందుకంటే అక్కడ తన స్టేజ్ మీద ఆయనదే ఐడియా నిజంగానే. అయితే నాగార్జున గారు ఖాళీగా ఉండాల్సి వచ్చింది, పాట అంతా బోరింగ్గా ఉంటుంది. ఎన్ని రియాక్షన్లు నేస్తాము ఒక పెద్ద హీరోకి. సో వెంటనే ఎప్పుడైతే స్టేజ్ మీదకి వెళ్ళే ముందే ఫైట్ స్టార్ట్ చేశాను, ఫైట్లో నుంచే పాట మొదలు పెట్టాను. ఆ క్రెడిట్ ఎనీడే కీరవాణి గారిదే కదా. ఆ పాట నిజంగా వింటున్నప్పుడు తను పాడుతూ ఉంటే పక్క సాఫ్ట్గా ఉంటుంది, ఇది వచ్చినప్పుడు మీరు కాస్త మ్యూజిక్ చిన్న హడావిడి, బట్ ఓవరాల్గా సింక్రనైజేషన్ నేను బాగా ఎంజాయ్ చేసిన పిక్చరైజేషన్ అది. శ్రేయ కూడా ఎక్స్ట్రాడినరీగా చేసింది. శ్రేయతో ఎలా ఉంటుంది, ఎందుకంటే తన గురించి సిస్టర్, ఇండస్ట్రీలో ఓన్లీ సిస్టర్ ఐ హ్యావ్. ఇప్పటికి మా చెల్లెలు వచ్చేసింది కానీ ఫ్యామిలీ నుంచి, బట్ శ్రేయ నాకు రాఖీ కట్టింది నేనున్నప్పుడే. చాలా బాగా క్లోజ్ ఫ్యామిలీ బాండింగ్ ఉంది. లవ్లీ. సో ఇక్కడ నుంచి సార్ ఒక ఇంట్రెస్టింగ్, ఆమెతో కూడా 2 సార్లు పనిచేశానండి. నేనున్నాను బాస్. బాస్ అవును 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 బాస్లో కూడా. మీ అమ్మయ్య మీకు ఆన్సర్ చెప్పి. సో హీరోస్తోని రిపీట్ అయ్యింది. అవును, ఎందుకు రిపీట్ చేశారు? నాతో పనిచేసిన వాళ్ళందరూ మళ్ళీ 2సారి చేయాలనుకుంటారు, నేను అనుకుంటా. బట్ అంత ఫ్రీనెస్ ఇచ్చిన నిర్మాతలందరూ 2 సినిమాలు చేసిన వాళ్ళే నాతో. బట్ హీరోయిన్స్ విషయంలో ఈ మధ్య కాలంలో బాస్ హీరోయిన్స్ అనే పదానికి నేను మినహాయించడం జరుగుతుంది. కాస్టింగ్ కోచ్ అనే పదం తెర మీదకి వస్తుంది. మీరు డైరెక్షన్ చేసినప్పుడు కావచ్చు, లేకపోతే మీరు గతంలో చూసిన సందర్భంలో కావచ్చు, ఇటువంటి ఇష్యూస్ ఉండేవా? వాటిని ఎలా మిటిగేట్ చేశారు? కాస్టింగ్ కోచ్ ఎప్పుడూ ఉంటుంది, ఏ ఇండస్ట్రీలోనే ఉంటుంది. హౌ లాంగ్ మెన్ అండ్ ఉమెన్ ఎగ్జిస్ట్ ఆన్ ద సేమ్ ఎర్త్ అట్ సేమ్ టైం అది ఉంటుంది. ఎలా అంటే అదే జెండర్ డిఫరెన్స్లో భూమి మీద మేజర్గా ఉన్న 2 రాసుల్లో ఒకదాన్ని అణగదొక్కాలని కొంతకాలం ఒకళ్ళు, ఇంకో దాన్ని అణగదొక్కాలని కొంతకాలం ఒకళ్ళు కలిసి అవకాశాల కోసం ప్రయత్నంలో తప్పులు చేసేవాళ్ళు, అవకాశాలని దుర్వినియోగపరుస్తూ స్వార్థం కోసం వాడుకునేవాళ్ళు. ఇవన్నీ సమాజంతో పాటే అసలు మనుషుల నాగరికత పెరుగుతున్నప్పటి నుంచి పెరుగుతూ వస్తున్నవే. సినిమా ఇండస్ట్రీ ఏమి ఎక్సెప్షన్ కాదు. అది హాలీవుడ్ అయితే, బాలీవుడ్ అయితే, టాలీవుడ్ అయితే కాస్టింగ్ కోచ్ లేదు అంటే అది పచ్చి అబద్ధం. అది నేను సినిమా వాడినైనా అందులో తప్పేం లేదు. అందుకనే నేను మామూలుగా నేనేమనుకున్నాను అంటే ఎక్కువ మంది చదువుకున్న వాళ్ళు ఇండస్ట్రీకి రావాలి. కానీ ఇప్పుడు చూడండి, ఇప్పుడు సోషల్ మీడియా, ఇందాకంతా మనం సోషల్ మీడియా వల్ల దుష్ప్రభావాలు మాట్లాడుకున్నాం, మంచి ప్రభావం చెప్తాను. సోషల్ మీడియా టెక్నికల్గా ఇంత ఎదిగిన తర్వాత కమ్యూనికేషన్ విపరీతంగా పెరిగిపోయింది. యూ కెన్ కనెక్ట్ టు ఎనీబడి ఇన్ ద వరల్డ్ ఎట్ ఎనీ టైమ్. సో దానివల్ల మీరు లైవ్ వీడియోలు తీయచ్చు, ఏదైనా మీకు ఇబ్బంది వస్తే మీరు ఇన్సిడెంట్నే లైవ్లో పెట్టేసేయచ్చు. సో అవతల వాడి ఇమేజ్ పోతుంది. ఇప్పుడు భయం ఎక్కువ ఉంది. పబ్కి వెళ్ళాలంటే కూడా భయము, ఏం చేయగల, ఊరికనే ఫ్రెండ్స్తో హ్యాంగ్ అవుట్ అవ్వాలన్నా కూడా ఒక సెలబ్రిటీకి ఎవడైనా ఫోటోలు తీసి పెడతాడేమో అని ఒక భయం అయితే ఉందో అది మంచిదే చేసింది. ఇప్పుడు ఆడవాళ్ళు చాలా కంఫర్టబుల్గా సినిమా ఇండస్ట్రీలో పనిచేయగలుగుతున్నారు, ఇదివరకు కంటే ఎక్కువ సంఖ్యలో, ఎక్కువ డిపార్ట్మెంట్స్లో. కానీ తప్పులు అన్నది ఎవరైనా చేస్తారు లైఫ్లో, అది మగవాళ్ళు ఒకళ్ళే కాదు, ఆడపిల్లలు కూడా చేసేవాళ్ళు ఉన్నారు. ఒక అవకాశం కోసం వాళ్ళు క్యారెక్టర్ని కిల్ చేసుకునే వాళ్ళు ఉన్నారు. వాళ్ళ బలహీనతని ఆసరాగా తీసుకొని దాన్ని దుర్వినియోగం చేసే మగవాళ్ళు ఉన్నారు. ఇది అన్ని రంగాల్లోనూ ఉన్నారు. మీరు యు నేమ్ ఎనీ డిపార్ట్మెంట్ అక్కడ ఉంటుంది కాస్టింగ్ కోచ్. దీనికి శాశ్వతంగా సొల్యూషన్ ఏంటి అన్నది ఏంటంటే శిక్ష తాలూకు తీవ్రతని పెంచేయటం. ఇప్పుడు మనకి లేటెస్ట్గా లాస్ట్ 10 yearsలో మనము షీ టీమ్స్ అని కొత్త విభాగాలు యాడ్ అయ్యాయి. నిర్భయ చట్టం అని, దిశ చట్టం అని. ఆ తర్వాత మనకి మెయిన్గా ఈ కాస్టింగ్ కోచ్ మీద కమిటీలు వేసి ప్రతి ఆఫీస్లోనూ పోస్టర్లు పెట్టడము, హెల్ప్ లైన్ నెంబర్స్ రావటము, సోషల్ మీడియాలో కూడా ఉమెన్ యాక్టివిస్టులు చాలా యాక్టివ్గా ఉండి ఎడ్యుకేట్ చేయటము, ఒక అవేర్నెస్ క్రియేట్ చేయటం ఎవరికైనా ప్రాబ్లం వస్తే. సో వీటన్నింటి వలన స్లోగా అది పోతుంది. కానీ
వీటన్నింటికీ అది ఇప్పుడు మీకు సీసీ కెమెరా ఉంటే దొంగతనం చేయడానికి భయపడతాము. అది పొరపాటున రిపేర్ వచ్చినా దాని కనెక్షన్ కట్ అయినా మనము ఉదాసీనంగా ఉన్నా, లేకపోతే అది లేని చోట తప్పు జరగదని ప్రపంచంలో ఎవడు గ్యారంటీ ఇవ్వలేడు. దానివల్ల ఆ రంగాన్ని మనం భూతంలో చూడక్కర్లేదు అంటాను నేను. ఎక్కడైతే మీకు ప్రాబ్లం ఉందో అప్పుడు ఒకళ్ళ బదులు 100 మంది రండి, ప్రాబ్లం పారిపోతుంది కదా. గ్రేట్ వర్డ్. ఒకవేళ ఈ క్వశ్చన్ తప్పైతే నాకు క్షమించండి, మీరు ఎప్పుడైనా ఇటువంటి ఫేస్ చేయడం జరిగిందా? అంటే మీ దృష్టికి రావడం కానీ? నాతో అందరు ఫ్రెండ్లీగా ఉంటారు. దట్ నాకు ఎవరు పరిచయం వాళ్ళు మా ఇంట్లో ఉంటారు నెక్స్ట్ డే భోజనానికి. నాకు అసలు బాధ లేదు, ఎందుకంటే నేను వర్క్ ఫ్రంట్లో మనం ఆడపిల్లలకి ఇచ్చే రెస్పెక్ట్ కానీ ట్రీట్మెంట్ కానీ టోటల్గా డిఫరెంట్ కూడా. నేను ఒక బ్యాంక్ ఆఫీసర్ కొడుకుని, బేసిక్గా సినిమా నుంచే నేను పుట్టి పెరగలే. బయట నా లైఫ్ చాలా మంచిది, గొప్పది. నేను నిజంగా చెప్తున్నా. నేను ఎప్పుడు కాన్షియస్గా ఉంటా. ఒక అవకాశం కోసం ఒకళ్ళని ప్రలోభపెట్టే దుస్థితిలో నేను అసలు కాలేజీలో ఉన్నప్పటి నుంచే లేను. నా సినిమా ఇండస్ట్రీ ఇస్ గాట్ నథింగ్ టు డూ. నాకు ఇష్టమే నేను ఇక్కడ ఉన్నాను, కానీ నాకు ఇష్టం లేని నెక్స్ట్ సెకండ్ నన్ను ఇక్కడ ఎవడ ఆపలేడు. గ్రేట్ వర్డ్. నేను ఎంత కనెక్టెడ్ అంత డిస్కనెక్టెడ్. నాకు మా స్వామి చిన్మయానంద ఆశ్రమంలో మేము విజయవాడలో వాలంటీర్గా పనిచేసినప్పుడే చెప్పాడు ఆయన, యూత్ షుడ్ బి కన్స్ట్రక్టివ్లీ డిస్ట్రక్టివ్, నాట్ డిస్ట్రక్టివ్లీ కన్స్ట్రక్టివ్ అన్నాడు ఆయన. రిపీటెడ్ గా మళ్ళీ ప్లే చేసి చూడండి. కన్స్ట్రక్టివ్లీ డిస్ట్రక్టివ్, నాట్ డిస్ట్రక్టివ్లీ కన్స్ట్రక్టివ్. ఓకే. ఒక డిస్ట్రక్షన్ కోసం ఏది నిర్మించద్దు అంటాడు ఆయన. భూకంపం కోసం ఇల్లు కట్టద్దు, భూకంపం తీవ్రంగా ఉన్న ప్లేస్ లో. కానీ ఒక కన్స్ట్రక్టివ్గా నిర్మాణాత్మకంగా నువ్వు ఏదైనా ఒక పని సమాజానికి పనికొచ్చే చేయాలనుకుంటే దేన్నైనా డిస్ట్రాయ్ చేయి. గ్రేట్ వర్డ్. సో ఇలాంటివి చదువుకుని వచ్చిన తర్వాత మన ఎవరు ఇన్ఫ్లుయెన్స్ చేయలేరు. మన గురువులకు చాలా స్ట్రాంగ్. మన అజ్ఞానం కంటే మన గురువుల జ్ఞానం గొప్పదని నమ్ముతాను నేను. గ్రేట్. బహుశా మేబీ అంత సీనియర్స్తో వర్క్ చేసిన ప్రభావం కావచ్చు, లేకపోతే మీ ఎన్విరాన్మెంట్ కావచ్చు. నేను చాలా ఆర్గానిక్ ఫిలిం మేకింగ్ ప్రాసెస్ నుంచి వచ్చాను సార్. మన ఏది అంటదు సార్. కంక్లూడింగ్, ఒక ప్లాట్ఫామ్ అంటే ఫుట్పాత్ నుంచి మొదలుపెట్టి ఎక్కడో ఈరోజు ఈ పొజిషన్, అంటే ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ద అమౌంట్, బట్ ఒక పర్సనాలిటీకి సంబంధించి క్రియేట్ చేసుకున్నది ఎంత అమౌంట్ పెట్టినా రాదది. సో హౌ యువర్ జర్నీ ఒక 5 నిమిషాలు చెప్పమంటే ఏమంటారు? ఎందుకంటే నేను ఒక మాటలోనే చెప్తా. నేను ఒక రోలర్ కోస్టర్ రైడ్ ఎక్కాలని ఎప్పుడైతే డిసైడ్ అయ్యానో, నేను ఐ ఆల్వేస్ మేడ్ షూర్ నేను సైన్స్ స్టూడెంట్ని కూడా, కాబట్టి ఎంత రోలర్ కోస్టర్ అయినా అది గాలిలో తిరగదు కదా. ఆ ఎక్సైట్మెంట్ మనం బయట కూర్చొని అనుభవిస్తాం, కానీ దాన్ని కింద సపోర్ట్ చేస్తూ ఒక ఐరన్ రాడ్ ఉంటుంది. అది మన ఫ్యామిలీ, మన ఫ్రెండ్స్, మన స్ట్రెంగ్స్. అవి ఎప్పుడు బలంగా ఐరన్ రాడ్లా ఉన్నంతసేపే నేను రోలర్ కోస్టర్ రైడ్ ఎంజాయ్ చేస్తా. నేను అదే మెయింటైన్ చేస్తున్నా. నాకు ఐరన్ రాడ్ ఇంపార్టెంట్, అది లేకపోతే ఇది పడిపోతాయి కుర్చీలు. మీరు అంటూ ఉంటే ఒక మాట, ఇది మన వ్యక్తిత్వం. చాలామంది సినిమా ఇండస్ట్రీకి వద్దామని చెప్పి లక్షలాది మంది ఆ ఇండస్ట్రీ ఉన్న ప్లేస్కి వెళ్ళిపోతారు. అది ఎక్కడైనా కటింగ్ ఇక్కడ వస్తూ స్టేట్ ఆర్ నేషన్. కానీ ఆశలు సన్నగిల్లో తిరిగి వెళ్ళలేకో పలువురు మరణాలకి పాల్పడుతున్న సందర్భాలు వింటూ ఉన్నాం, చూస్తున్నాం. బహుశా ఇప్పుడు కొంచెం అది అటు ఇటుగా కనిపిస్తుంది. యాజ్ ఎ సినీ పర్సనాలిటీగా అలాంటి వాళ్ళకి ఏం చెప్తారు? ఎంతవరకు చూడండి అని చెప్పే ప్రయత్నం జరుగుతుంది అలాంటి వాళ్ళకి? ఎందుకంటే యాజ్ ఎ సినీ పర్సనాలిటీగా, సీనియర్ సినీ పర్సనాలిటీగా మీరు ఉన్నారు, ఆల్రెడీ అటువంటి ఇష్యూస్ మీరు చూసి ఉంటుండొచ్చు. అందుకే నేను మీకు ఈ క్వశ్చన్ అడగడం జరుగుతుంది. ఇప్పుడు మీరు ఓన్లీ ఒక సక్సెస్ని మాత్రమే టార్గెట్ చేసి ఎయిమ్ కింద పెట్టుకొని ఇండస్ట్రీకి వస్తే డెఫినెట్గా డిప్రెషన్ ఉంటుంది. అది ఏ రంగంలో అయినా ఉంటుంది, సినిమా ఏమి ఎక్సెప్షన్ కాదు. ఫెయిల్యూర్ని కూడా తట్టుకుని నిలబడగలిగిన వాడే 30-40 సంవత్సరాలు ఇండస్ట్రీలో ఉంటాడు. బిఫోర్ యూ ఎంటర్, ఎనలైజ్ వాట్ ఈస్ దిస్ ఇండస్ట్రీ, మోడస్ ఆపరెండి అంటారు. ఆ మోడస్ ఆపరెండిని ఎనలైజ్ చేయాలి మనం. సో కాల్డ్ సక్సెస్ఫుల్ పీపుల్ దాని ముందు ఎన్ని ఫ్లాపులు ఇస్తే ఆ సక్సెస్ కొట్టారన్నది అనలైజ్ చేస్తే వాళ్ళు ఫెయిల్యూర్ని ఎలా తట్టుకున్నారో అర్థమవుతుంది. వాళ్ళకి సక్సెస్ కొట్టిన గ్లోరీ ఒకటే చూసి మనం అట్రాక్ట్ అయిపోకూడదు. మీకు ఎప్పుడైనా అలా మీకు సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారి పాటలు ఉన్నాయి, వేటూరు గారి పాటలు ఉన్నాయి, ఆత్రేయ గారి పాటలు ఉన్నాయి, సి నారాయణ రెడ్డి గారి పాటలు ఉన్నాయి, దాశరథి గారి పాటలు ఉన్నాయి, శ్రీశ్రీ గారి పాటలు ఉన్నాయి. గొప్ప గొప్ప సాహిత్యమూర్తులందరూ మనకి బోలంతా
మన సినిమా పాటల్లో అయినా బయట సాహిత్యంలో అయినా బోల్డంత థాట్ని మనకి ఒక చైతన్యవంతమైన థాట్ని ఇచ్చారు. మీరు అన్నింటినీ సమరైజ్ చేస్తే ఒక్క ముక్కలో చెప్పాలంటే జీవితంలో మనం యాక్టివ్గా పనిచేసే కాలం ఎంతండి? ఒక 100 సంవత్సరాల జీవితంలో మ్యాక్సిమం 20-30 ఏళ్ళు ఒక సీజన్ అది. ఆ తర్వాత అంతా ఆ పేరు నమ్ముకోవటమే కదా. అమ్ముకుని రైట్ ఆపర్చునిటీ వస్తే అది 2 క్లిక్ అయితే మళ్ళీ కొడతాము, లేదంటే లేదు. సో ఈ మీ ప్యాషన్ ఇన్ ఎనీ ఇండస్ట్రీ ఎంత, ఈవెన్ ఇఫ్ ఇట్ ఈస్ సినిమా ఇండస్ట్రీ, మ్యాక్సిమం 10-12 years. ఆ కాంపిటీషన్ ఎక్కువ కాబట్టి ఇప్పుడు ఇంకా రాను. సో మీ లైఫ్లో మీరు ఏదైనా అచీవ్ చేయగలిగితే ఈ 10-12 ఏళ్ళే. దానికోసం 100 ఏళ్ళ జీవితాన్ని అంతం చేసేసుకుని ఫ్యామిలీని రోడ్డు మీద పడేసి వాళ్ళని బాధ పెట్టి ప్రేమించిన వాళ్ళని నమ్ముకున్న వాళ్ళని అసలు అంటే ఇది ఎంత బాధ్యతారహితమైన చర్య. నాకు సూసైడ్ చేసుకునే వాళ్ళ మీద జాలి లేదు, అసహ్యం, కోపం, ద్వేషం. అంటే ఎంత బాధ్యతారహితమైన తెగింపు ధోరణి ఉంటే తప్ప ఒక బలవన్ మరణానికి ఎవడు పాలుపడ్డు. అంత కేర్లెస్నెస్ ఉన్నవాడు ఆడు ఏ రంగంలోనూ బతుకున్న పైకి రాడు. సో ఫస్ట్లో వాళ్ళకి ఉండాల్సింది పడినా లేవగలిగే తట్టుకోవాలి కదా, దానికి ప్రిపేర్ అయ్యి రావాలా. సినిమా ఇండస్ట్రీకి వస్తే ఎవ్రీథింగ్ దట్ గ్లిటర్స్ ఈజ్ నాట్ గోల్డ్ అంటారు. మనం అన్ని చిన్న బంగారం కాదు. సో మనం చూసేదాన్ని ప్రతి బంగారం వెనకాల దాని మేకింగ్లో బోలేని కష్టాలు ఉంటాయి. మనం ఒక శిల్పాన్ని చూసి ఇది అడ్మైర్ చేస్తాము, ఎన్ని దెబ్బలు తింటే ఆ శిల్పమైందని. అది ఆలోచిస్తే మనం శిల్పం అవ్వాలంటే ఎన్ని దెబ్బలకి రెడీ అయ్యి ఉండాలని దిగాల. RRRలో రామ్ చరణ్ కొట్టినట్టు కొడుతుంది ఇండస్ట్రీ. ప్రిపేర్ అయితే NTR లాగా నిలబడగలిగితే ప్రజలందరూ నెత్తి మీద పెట్టుకుని కంచెలు తెంచుతారు మన నెత్తి మీద వేసుకోవటానికి, లేకపోతే పొమ్మంటారు. లాస్ట్ బంచ్ మనదైతే ఆ కిక్కే వీరప్ప. థ్యాంక్ యూ సో మచ్ విఎన్ ఆదిత్య గారు. థ్యాంక్ యూ. ఐ థింక్ ఐఎమ్ నేను సరదాగా చాలాసేపు మాట్లాడతానని చెప్పారు రవిచంద్ర గారికి, అలాగే మాట్లాడారు. ఆదిత్య గారు, ఇంకొక కీ క్వశ్చన్, ఇండస్ట్రీలో టాలెంట్ ప్రభావం చూపిస్తుందా లేకపోతే లక్ ప్రభావం చూపిస్తుందా, ఎలా ఉంటుంది? ఇట్స్ ఎ గుడ్ క్వశ్చన్. కానీ నా ఆన్సర్ చెప్తాను, మీరేం అనుకోకూడదు. చెప్పండి. ఫస్ట్ కృషితో నాస్తి దుర్భిక్షం అని చదువుకున్నాం. మొదట్లో అంతా ప్రతిభే మన జీవితం అని. ఆ తర్వాత కొన్నాళ్ళకి అందరూ ప్రతిభావంతుల మధ్యలో అదృష్టవంతులు ఫ్లరిష్ అవటం మొదలుపెట్టాడు. సో సుడితో నాస్తి దుర్భిక్షం కింద మారింది అది. సుడి అంటే అదృష్టం కదా వాడుకలో. ఇప్పుడు యాక్చువల్గా టాలెంట్ కాదు, అదృష్టము కాదు, ప్రచారమే మన కెరీర్ని డిసైడ్ చేస్తుంది. మనం ఎంత రీచ్ అవ్వగలిగితే అంత సెలబ్రిటీ. అది కనుక అందులో మన టాలెంట్ని చూపించుకోగలిగితే అది అదృష్టం. సో కానీ ఇప్పుడు ప్రచారము లేని ఏ పని, ఏ మెటీరియల్ పనికి రావట్లేదు. ఎందుకంటే పబ్లిక్ పెరిగిపోయారు. నేను ఇందాక మనమే అనుకున్నాం, మీరే చెప్పారు, నేను ఒక సినిమా తీసి 200 రోజులు ఆడితే నా ప్రతిభ, అది ఆడకపోతే నాకు ప్రతిభ లేదు అనేది తెలిసేది మార్కెట్కి. ఇప్పుడు తెలీదు. నా సినిమా బాగున్నా బాగాలేకపోయినా 200 కోట్లు ఎలా చేసుకోవాలో తెలిస్తే నేను సక్సెస్ఫుల్. ఓకే, అంటే ఎన్ని రోజుల్లోని కాదు, ఎంత కలెక్ట్ చేస్తే అది హిట్. ఓకే, ఎన్ని రోజులు ఆడటం అన్నది అసలు ఇప్పుడు లేదు కదా, మనం ఇందాక కూడా మాట్లాడుకున్నాం. అంటే సో ఇప్పుడు కలెక్షన్ ఎప్పుడు వస్తుంది? ద మోర్ అమౌంట్ ఆఫ్ టైమ్ అండ్ మనీ అండ్ ఐడియాస్ ఐ స్పెండ్ ఆన్ పబ్లిసిటీ, ఈవెన్ ఏ మీడియోకర్ కంటెంట్ కెన్ బికమ్ ఏ బ్లాక్ బస్టర్ హిట్. సో అప్పుడు టాలెంట్ ఏ పారామీటర్తో కొలుస్తాం మనం? రైట్. ఉదయించే సూర్యుడికి అస్తమయం ఉంటుంది, అస్తమించే సూర్యుడికి మళ్ళీ తిరిగి ఉదయిస్తాడు. సో ఇదే అంశం ప్రతిసారి మనకు అనిపిస్తుంటుంది, ప్రతిరోజు మనకు అనిపిస్తుంటుంది. దానికి ఎగ్జాంపుల్ విఎన్ ఆదిత్య గారు. ఎందుకంటే పడ్డారు లేచారు, ఇప్పుడు మళ్ళీ ఇంకోసారి లేచి తన పరుగులు, తన పయనం, తన ప్రయాణం మొదలుపెట్టారు. ఈ ప్రయాణం పనిగా మొదలైంది, అంతకన్నా ముందు కూడా ఉంటుంది, మళ్ళీ మన ముందుకు వచ్చారు. సో ఆయన జర్నీలాగా కంటిన్యూ అవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఆదిత్య గారు. మీ నుంచి పనికి యాక్సెప్టెన్స్ వస్తే మాత్రం నేను నిజంగా ప్రామిస్ బల్లగొద్ది చెప్పగలను, అద్భుతాలు చేస్తా. ఈ సినిమాకి పబ్లిక్లో యాక్సెప్టెన్స్ రావాలా, అంతే. వస్తే ఆల్ సెట్, రెడీ టు గో. సో మళ్ళీ ఇంకొక మనసంతా నువ్వే కావచ్చు, లేకపోతే నేనున్నాను కావచ్చు, బాబోయ్ బాస్ కావచ్చు, ఆట కావచ్చు, ఇలాంటి ఇంకా ఎన్నో సినిమాలు వస్తాయంటున్నారు పండుగ గారు. ఈ సినిమాని మీరందరూ ఆదరిస్తే
సో మీ చేతిలోనే ఉంది ఇంకా. ఇది విఎన్ ఆదిత్యతో ఆర్టీవీ స్పెషల్ ఇంటర్వ్యూ. ఎలా ఉంది మర్చిపోకుండా కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. అంటిల్ దెన్ ఇంకొక గెస్ట్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేంత వరకు కూడా కీప్ వాచింగ్ అండ్ స్టే ట్యూన్ టు ఆర్టీవీ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.